వికసిత పుష్పాలు కార్యక్రమానికి మరొకసారి స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు సీజన్ 2లో మనం 9వ రోజుకు చేరుకున్నాం. ఈ రోజు మన కార్యక్రమానికి వచ్చారు మన సీనియర్ మాస్టర్, మన పిరమిడ్ మాస్టర్ రాజేశ్వరి గారు. రాజేశ్వరి గారు విశాఖపట్నం నుంచి వచ్చారు. 2009 నుంచి విశేషంగా ధ్యాన సాధన చేస్తూ వారు పొందిన అనుభవాలని సాధకులకి చక్కగా వారు ధ్యాన క్లాసులు నిర్వహిస్తూ పిరమిడ్ నిర్మించుకొని ఆ పిరమిడ్ ని అందరి కోసం ఉపయోగిస్తూ విశేషంగా శాకాహార ర్యాలీలు చేస్తూ ధ్యాన సాధన ద్వారా తమలో ఉన్న కళలని వెలికి తీస్తాము అనేసి మనం చెప్పుకుంటున్నాం. అలాగే వారు కూడా తమ ఫ్లూట్ నేర్చుకొని ఆ ఫ్లూట్ ని తమ క్లాసుల్లో ఎక్కడ ఉన్నా ముందు ఫ్లూట్ తో ధ్యానం చేయించి ఆ తర్వాత క్లాసులు చెప్తుంటారు. ఈ రోజు మనం కూడా అనుకున్నాము, కాకపోతే చిన్న టెక్నికల్ ఇష్యూ వల్ల మనకి పొద్దున ఫ్లూట్ మెడిటేషన్ అవ్వలేదు. ప్రతి ఒక్కరు వారిలో ఉన్న శక్తిని బయటికి తీసుకురావటంలోకి మనకి ధ్యానం ఎంతో ఉపయోగపడుతుంది అనటానికి మేడం ఒక నిదర్శనం. ఎంత నేర్చుకున్నా, ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం అన్నది మనం ఒక్కొక్క మాస్టర్ నుంచి చూస్తూ ఉంటాం. ఈ రోజు అలాగే మన రాజేశ్వరి మాస్టర్ యొక్క అనుభవ జ్ఞానాన్ని విశేషంగా వారి ద్వారా వారి మాటల్లో విందాం. వెల్కమ్ మాస్టర్, నమస్తే. ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. వైజాగ్ లో ఎక్కడ క్లాస్ జరిగినా ముందు ఆ క్లాస్ కి ముందు మేడం యొక్క ఫ్లూట్ మెడిటేషన్ లేదు అంటంలో అతిశయోక్తి లేదు. ముందు ఒక గంట మేడం యొక్క ఫ్లూట్ మెడిటేషన్, ఆ తర్వాత మాకు క్లాసులు స్టార్ట్ అవుతూ ఉంటాయి. ప్లీజ్ మేడం, వెల్కమ్, కంటిన్యూ. నమస్తే మేడం, అందరికి చాలా చాలా కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను ఇక్కడ విచ్చేసిన వాళ్ళందరికీ కూడా. మొదటిగా మనందరి గురువైన బ్రహ్మర్షి పత్రిజీ దంపతులకు శతకోటి వందనాలు తెలియచేసుకుంటున్నాను. అలాగే నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు కూడా వేల వేల నమస్కారాలు తెలియచేసుకుంటున్నాను. నాకు జన్మనిచ్చిన తల్లి ద్వారానే నాకు ఈ ధ్యానం అనేది పరిచయం అయ్యింది. 2009లో నాకు పరిచయం అయ్యింది. ఈ 2009లో పరిచయం అవ్వకముందు నా జీవితం పూర్తిగా అస్తవ్యస్తంగా ఉండేదన్నమాట. ఇప్పుడు కూడా కన్ఫ్యూజను, టెన్షను, ఏమీ చేయలేక చాలా సమస్యలతో ఉంటుండేదాన్ని. నాకు పూర్వజన్మ సుకృతమో ఏమో తెలియదు, నా చిన్నప్పుడే నాకు కొన్ని అనుభవాలు వచ్చేవి. నాకు ఈ ధ్యానం పరిచయం అంటే ఇంచుమించు నేను 3వ క్లాస్ చదువుతున్నాను. ఇంచుమించు నాకు 7-8 సంవత్సరాలప్పుడు నాకు చాలా డౌట్స్ వచ్చాయన్నమాట. అంటే సోషల్లో చదువుకున్నప్పుడు సముద్రం మధ్యలో మనం ఉన్నామంటే ఈ సముద్రం అంతా మునిగిపోతే మనం ఏమవుతాం, అసలు మొదటి జీవి ఎలా వస్తుంది భూమి మీదకి, ఇలాంటి నాకు ఎన్నో క్వశ్చన్స్ నా చిన్నప్పుడే ఉండేవి. అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ గా ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన ఏంటి అంటే మా నాన్నగారు నా కళ్ళ ముందే చనిపోయారు. నేను ఒక్కతినే ఉన్నాను మా నాన్నగారి దగ్గర. నాన్నగారికి భోజనం పెట్టిన తర్వాత టాబ్లెట్ వేసుకుంటాను, మంచినీళ్ళు తెమ్మంటే మంచినీళ్ళు పట్టుకొని వెళ్ళాను. మంచినీళ్ళు పట్టుకొని రూమ్ లో అడుగు పెట్టేసరికి మా నాన్నగారి దగ్గర నుంచి ఒక డిఫరెంట్ గా గురక సౌండ్ వినిపించింది. నేను 2 సార్లు ఆ సౌండ్ విన్నాను, అంతే ప్రాణం పోయింది. నేను మంచినీళ్ళు నాన్న లేవండి లేవండి అంటే లేవలేదు. నాకు అప్పుడు మళ్ళీ ఒక డౌట్. అప్పుడు మా అందరినీ పిలిచి మా నాన్న లేవట్లేదు అంటే ఆయన చనిపోయారని చెప్పారు. అప్పుడు నాకు ఆ చిన్నప్పుడే మళ్ళీ నాకు ఒక డౌట్ వచ్చింది. ఇప్పటి వరకు మాట్లాడారు కదా, ఇప్పుడు ఈ శరీరం ఇలాగే ఉంది కదా, ఏమి పోయింది, ఎందుకు మాట్లాడట్లేదు? నాకు చిన్నప్పుడే ఆ డౌట్స్ చాలా వచ్చేవి. నాకు అసలు ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పేవాళ్ళు కూడా ఎవరూ లేరు. కానీ మా ఊర్లోని బ్రాహ్మణ్స్ ఒక ఆమె భగవద్గీత బోధిస్తూ సజ్జన సాంగత్యాలు చేస్తారు కదా పల్లెటూర్లు అంటాని, అలా చేస్తున్నప్పుడు నేను ఆమె దగ్గరికి వెళ్ళి అదంతా అయిపోయిన తర్వాత నేను ఈ డౌట్స్ అడిగితే, నీ డౌట్స్ కి సమాధానం ఎవరో చెప్పలేరమ్మా, నీకు నువ్వే ఎదిగిన తర్వాత తెలుసుకుంటారంటే కాలగర్భంలో నేను అవన్నీ మర్చిపోయాను. నాకు ఇంకా పెళ్ళైన తర్వాత సంసారం వీటిలో పడి నేను అసలు ఆ ప్రశ్నలే నాలోంచి పోయినాయి. చిన్నప్పుడైతే చాలా సార్లు అది నాకు క్వశ్చన్ గా ఉన్నదాన్ని నేను మరుగున పెట్టేశాను. తర్వాత నాకు చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నప్పుడు మా అమ్మగారు నన్ను చూడడానికి వచ్చి మా అమ్మగారు అన్నారు, ఎందుకంటే మా చిన్నప్పుడే మా నాన్నగారు చనిపోయారు, మా అమ్మగారే అంతా ఫేస్ చేశారు పాపం. ఆమె చాలా 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 కష్టాలు పడ్డారు. మేము ముగ్గురం ఆడపిల్లలే, ఇంకా మగతోడంటూ లేరు. మా తాతయ్య గారు ఆయన దయ వల్ల మాకు అన్ని చూశారనమాట. మా అమ్మగారు వచ్చి చెప్పారు, నీకు నేనేమీ హెల్ప్ చేయలేనమ్మా, కానీ ఒకటి చెప్తాను, ధ్యానం చేసుకోమ్మా, ధ్యానం చేసుకోవడం వల్ల
మనస్సు కుదుట పడుతుంది ముందు, తర్వాత పరిస్థితులన్నీ వాటంతట అవే చక్కబడతాయంటే ధ్యానం అంటే ఏంటి అంటే ఇలా చెప్పారు. కళ్ళు మూసుకొని ఇలా కూర్చోవాలి అంటే అప్పుడు నేను అనుకున్నాను, మా అమ్మగారికి ఏమన్నా పిచ్చా, కళ్ళు మూసుకొని కూర్చుంటే ఇది ఎలా అవుతుంది, ఇవేంటి ఇలా చెప్తున్నారు అనుకున్నాను. అనుకున్నా ఓకే అనేసి అనుకున్నాను. మా అమ్మగారు కాసేపు నాతో స్పెండ్ చేసి ఆమె వెళ్ళిపోయారు. ఆమె వెళ్ళిపోయిన తర్వాత నాకు ఏం చేయాలో తోచట్లేదు. సరే ఏమీ తోచట్లేదు కదా! ఇదేదో చెప్పింది కదా! ఇదేదో చేసి చూద్దాం అని చెప్పేసి నేను మా ఇంటి దగ్గర, మా ఓన్ హౌస్ అనకాపల్లిలో, ఆ డాబా మీదకి ఎక్కి కూర్చొని అక్కడ మామిడి చెట్టు నీడన కూర్చొని మా అమ్మగారు చెప్పినట్టు అలా కళ్ళు మూసుకొని కూర్చున్నాను. ఆ కళ్ళు మూసుకొని నేను కూర్చొని 20 నిమిషాల్లోనే నాకు చాలా అంటే చాలా రిలాక్సేషన్ వచ్చిందనమాట. మనసులోని తలనొప్పులు, హెడ్‌ఏక్ ఇదంతా అంటే సమస్యలతో చిక్కు ప్రశ్నలతో ఉన్న నేను చాలా రిలాక్స్ అయ్యాను. ఫస్ట్ రిలాక్స్ అయిన తర్వాత ఇదేంటి నాలో ఏదో జరుగుతుంది అని అనుకుంటుండగానే నాకు కొంచెం డీప్‌గా వెళ్ళాను. వెళ్ళేసరికి నేనంతా ఏదో గాల్లో తేలిపోతున్నట్టు ఏదో తెలియని హాయిని నేను అద్భుతంగా అనుభవించాను. ఆ తర్వాత లేచిన తర్వాత సమస్యలన్నీ మాట ఎలా ఉన్నా అవేమీ క్లియర్ అయిపోలేదు. కానీ నాకు నేను చాలా రిలాక్స్‌గా ఉన్నాననమాట. అబ్బా! ఇదేదో బావుందని జెప్పేసి నేనప్పుడు అప్పుడు మా దగ్గర చిన్న ఫోన్స్ ఉండేయనమాట. ఫోన్ చేసి, "అమ్మా ఇది ఏంటమ్మా? ఇది నేనెక్కడ నేర్చుకోవాలి? ఇది నాకెక్కడ దొరుకుతది?" అంటే అప్పుడు మా అమ్మగారు చెప్పారు. ఏమనంటే గాజువాకలో జగదీశ్వరి మేడం సెంటర్ అని ఉంది అని ఆ అడ్రెస్ చెప్పారు. ఆ అడ్రెస్ చెప్పిన తర్వాత నేను అక్కడ క్లాస్‌కెళ్ళాను. నాకు ఫస్ట్ డే క్లాస్‌కెళ్ళినప్పుడే నాకు వాళ్ళు మాట్లాడిన మాటలు వింటే, అబ్బా! జీవితం ఇంత అందంగా ఉంటదా అనిపించిందనమాట. అప్పటినుంచి రెగ్యులర్‌గా నేను ప్రతిరోజు నేను జగదీశ్వరి మేడం సెంటర్‌కి క్లాసులకెళ్ళేదాన్ని. ఆ క్లాసులకి వెళ్ళడం, ఇంటికొచ్చాక ధ్యానం చేయడం. ఆ ధ్యానము అనేది ఎట్టి పరిస్థితిలోని ఆపేదాన్ని కాదు. అలా చేస్తున్న పక్షంలో ఇంట్లోని నేను ధ్యానం చేస్తున్నప్పుడు ఏమైందంటే మఠం వేసుకొని కూర్చొని ఉన్నప్పుడు నాకు తెలియకుండానే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా కాళ్ళు ఇలా చాపుకొని, క్రాస్ చేసుకొని కూర్చునేదాన్ని. కూర్చుంటేని ధ్యానంలోంచి లేచేసరికి ఒక లెగ్ నాకు పటుత్వం లేక అంటే పారాలిసిస్ వచ్చినట్టు కదలకుండా ఉండేది. ఇదేంటి ఇది ఎందుకిలా జరుగుతుంది? నాకు బానే ఉండేదాన్ని కదా! ధ్యానం చేస్తే అన్నీ పోతాయని వింటున్నాను. నాకేంటి కొత్తగా ఇదేదో వస్తుంది అనుకోని కాసేపు ఆ కాలుని అలా చేతితో స్పర్శించి రిలాక్స్ అయ్యి వచ్చేదాన్ననమాట. నాకెందుకిలా వస్తుందనుకున్నాను. అలాగే నేను మర్నాడు జగదీశ్వరి మేడం సెంటర్ క్లాస్‌కెళ్ళినప్పుడు జీవన్ కళ్యాణ్ అని ఒక మాస్టర్ క్లాసు. సరే అందరూ అడిగిన తర్వాత మీరు ప్రశ్నలు వేయొచ్చు అంటే నాకొక డౌటొచ్చింది కదా! మరి ధ్యానం చేస్తే అన్నీ పోతాయంటే నాకు కొత్తగా ఇదొస్తుంది ఏంటని నాకు ఆ సార్‌ని నేను అడిగాను. అడిగితే ఆ సార్ చెప్పారు, "అమ్మా నీలో ఉన్న ఒక బ్లాక్ క్లియర్ అవుతుంది. అది నీకు మంచే జరుగుతుంది. రేపు ఎక్కడో నాది వర్క్‌షాప్ ఉంది. వన్ డే వర్క్‌షాపు అక్కడికి రా అమ్మా" అని చెప్పారు. అక్కడ అనేసంటే నేను సరే నాకు అంత ఎక్కడికి ఎళ్ళడం అది నాకు తెలీదు. ఓన్‌గా నాకసలు చేత కాదు. నన్నెప్పుడూ ఒక మనిషి నా పరిస్థితి అదనమాట. నాకు తెలిసింది గాజువాక, ఇటు అనకాపల్లి, బీహెచ్‌పీలో మా అత్తారిల్లు. అంతకుమించి నాకేం తెలీదు. అప్పుడు సరే అనేసి నాకక్కడికి వెళ్ళాలి. నాకేదో తెలుసుకోవాలి. ఎందుకంటే రోజు రోజుకి నాలోని క్లాసుల పట్ల ఇంట్రెస్టు, దాని పట్ల శ్రద్ధ, అది వినాలి అనే తపనుంది గాబట్టి అది యారాడ పార్కెళ్ళేదారిలో ఎక్కడో కొండ మీదనమాట ఆ క్లాసు. నేను మా అబ్బాయిని అడిగాను, "పృథ్వీ అదేదో నీకు తెలుస్తదిరా" అనేసంటే, మా అబ్బాయి ఇప్పుడు ఇంటర్ చదువుతున్నాడు. "ఆ! తెలుసమ్మా నాకు" అంటే, "నన్ను తీసుకెళ్తావా?" అంటే తీసుకువెళ్ళాడు వాడు. తీసుకువెళ్తే అక్కడ క్లాసు అవుతుండగానే అతను ఒక మ్యూజిక్ పెట్టి మెడిటేషన్ చేస్తున్నారు. ఆ మ్యూజిక్‌కి ఎంత సౌండ్ అంటే చెవులు బద్దలైపోతున్నాయంత సౌండ్ పెట్టారనమాట. యాక్చువల్లీ నాకెప్పుడు కూడా ప్రశాంతంగా, సైలెంట్‌గా ఉండాలి. నా ఇంట్లో నాకు టీవీ సౌండ్ పెట్టినా నేను భరించలేకపోయాను. కానీ అక్కడ నేను ధ్యానంలో కూర్చున్నప్పుడు, ఆ సౌండ్ నాకు స్టార్టింగ్ ఒక్క నిమిషం అలాగా షాక్ అయినట్టు అనిపించింది. తర్వాత నేను ధ్యానంలోకెళ్తే ఆ సౌండ్ నాకు బయట నుంచి కాకుండా, నా లోపల నుంచి వస్తున్నట్టు నాకు ఒక ఫీలింగనమాట. ధ్యానం చేశాను. మా అబ్బాయి ఆశ్చర్యపోయాడు. ఇదేంటి మా అమ్మాయి చిన్న మాట సౌండ్‌కే ఒప్పుకోదు. అలాంటిది ఇంతలా ఎలా కూర్చుందని వాడు ఆశ్చర్యపోయాడు. మధ్యాహ్నం లంచ్ టైమ్‌లోని అక్కడ మాట్లాడుకుంటున్నారు. ఈ సారు వీళ్ళందరూ కలిసి హిమాలయాస్ వెళ్తున్నారు. అంటే నేను హిమాలయాస్ అంటే పుస్తకాల్లోనే చదవడమే. ఏంటి హిమాలయాస్ వెళ్తారా? ఇంత గొప్ప, ఇంత విషయమా అనుకోని నేను మా పృథ్వీతో డిస్కస్ చేస్తానే
మనం వెళ్తే నేనే వెళ్తే ఎలా ఉంటదంట హిమాలయాస్ అంటే, అడుగు మమ్మీ అవకాశం ఉందేమో అనేసి అంటే అప్పటికే ఇద్దరు ముగ్గురు అడిగితే లేదు అన్నారట. నేను అడిగేసరికి ఓకే మేడం మీరు రండి తీసుకెళ్తామన్నారు. కోరమాన్పాలెంలో విజయ మేడం అని ఒక మేడం ఉండేవారు. ఆ మేడం నాకు జగదీశ్వరి మేడం సెంటర్ లోనే పరిచయం అయ్యారనమాట. నాకు అడిగేసరికి నేను వెంటనే మా హస్బెండ్ ఫోన్ చేసి అడిగాను, హిమాలయాస్ అట వెళ్తారట, నాకు అవకాశం ఉంది, ఇలా ఇంత అమౌంట్ అవుతుంది, నన్ను పంపిస్తారా అంటే మా వారు చెప్పారు, మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ టైం నువ్వు నన్ను ఇలా అడిగేవు అనేసి వెంటనే ఆయనే టికెట్స్ బుక్ చేసి నాకు హిమాలయాస్ పంపించారు. అంటే విత్ ఇన్ నేను 1.5 మంత్ మెడిటేషన్ లోకి వచ్చిన 1.5 మంత్ 2 మంత్స్ లోనే నేను హిమాలయాస్ ప్రయాణం అయ్యాను. అక్కడ ఫస్ట్ టైం హిమాలయాస్ ప్రయాణం అయినప్పుడు నాకు అద్భుతంగా ఉంటే మన మాస్టర్స్ ద్వారానే నాకు ఇలా ఉంటారా అని కొన్ని వచ్చేది, ఇలా కూడా ఉండాలా అనేది చాలా చాలా నాకు ఆ సందిగ్ధ అంటే డౌట్స్, కన్ఫ్యూజన్స్, ఇది కరెక్ట్ కాదా, ఇలా నాకు చాలా వచ్చాయి అనమాట. అక్కడ నాకు చెన్నై చెంబ మేడం అని ఒక మేడము అక్కడ వీళ్ళతో వచ్చారు. ఆ మేడం నాకెందుకు ఆ మేడం చూస్తే చాలా ఒక ప్రేమ వచ్చేది. ఆ మేడం చూస్తే చాలా ఆత్మీయత వచ్చేది. అక్కడ కూడా ఒక ప్లేస్ లో మేడం కొంచెం అన్ఫిట్ అయితే నేను ఆమెతోనే ఉన్నాను. నాకు అలాగా తుంగనాథ్ అని ఒక ప్లేస్ కి వెళ్ళడం, అక్కడ ఒక మంచి ఎక్స్పీరియన్సెస్, ఆ ఆ హిల్ స్టేషన్స్, తర్వాత ఆ ఐస్ అవన్నీ చూసేసరికి నాకు అసలు ఒక అద్భుతమైన ప్రపంచాన్ని చూసి వచ్చినట్టు అనిపించింది. అది వచ్చిన తర్వాత నాకు అదే మేడం సంవత్సరంలో మేడం ఒక్క నిమిషం ఫోన్ కొంచెం సరి చేసుకోరా, హెడ్ కట్ అయిపోతుంది. ఒక్క నిమిషం. ఇందాక పడ్డప్పుడు కిందకి ఆ, కొంచెం ఆ, కరెక్ట్. కొంచెం కొంచెం పైకి ఉంది. ఓకేనండి. ఒక్క నిమిషం. సారీ మాస్టర్స్. ఓకేనండి. ఓకేనా? ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే. అలా వచ్చిన తర్వాత నాకు నెక్స్ట్ మంత్ నాకు ఏంటంటే అమరావతిలో ధ్యాన మహాచక్రం జరుగుతుంది అనేసి అంటే నా హస్బెండ్ నాకు ఈ ధ్యాన పరంగా దేనికన్నా సరే నాకు 100% నాకు ఆయన సపోర్ట్ చేసేవారు. ఈ విజయ మేడం వాళ్ళతోనే నేను అమరావతి ధ్యాన మహాచక్రాకి వెళ్ళినప్పుడు అక్కడ అఖండ ధ్యానం అంటే ఆ ధ్యానంలో ఒక 3 days కూర్చున్నాను. తర్వాత బయట క్లాసులు వింటుంటే నాకు అర్థమైంది అసలు భూమి మీద మనిషికి కావాల్సింది ధ్యానమే, ఇంతకు మించి ఇంకేమీ కాదు అనేసి నాకు ఒక స్ట్రాంగ్ నిర్ణయానికి వచ్చానన్నమాట. ఆ నిర్ణయానికి వచ్చిన తర్వాత నేను రిటర్న్ ఇంటికి వచ్చిన తర్వాత అసలు ఏదైనా కోపం వస్తే నేను గట్టిగా మాట్లాడేదాన్ని. ఆ ఆ, అంటే తిరగబడి అంటే ఏ విషయానికన్నా సరే పోరాటం చేసి గెలవాలి అనే టైప్ నేను. అలాంటిది మా హస్బెండ్ ఏదైనా చెప్పినది కోపం తెప్పించిన ఒక చిరునవ్వుతో ఉండేదాన్ని, పాటలు పాడుకుంటూ నా పని చేసుకుంటుండేదాన్ని, ధ్యానం చేసుకుంటుండేదాన్ని. అలాగే ఉదయం 2 o'clock లేచి నేను 5 o'clock వరకు మెడిటేషన్ చేస్తుండేదాన్ని రెగ్యులర్ గా అమరావతి ధ్యాన మహాచక్రం అయిన తర్వాత. అలా 1 week చేసిన తర్వాత నాకు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది. నా వెన్నుముక ద్వారా ఒకటి ఒక ఒక పాము పాకినట్టు సర్రమని జరిగి నా తలపై ఒక గోల్డెన్ చక్రం విచ్చుకున్నట్టు నాకు అనుభూతి కలిగింది. ఒక బాడీ అంతా ఒక జలధరించినట్టు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది. నాకు ఎందుకు ఇలా జరిగింది, ఇది ఏంటి? కానీ ఒక్కటి అయితే బాగా నమ్మాను, మన ఆధ్యాత్మిక ధ్యానపరంగా మనం ఏదైతే నేర్చుకుంటున్నామో ఏం నేర్చుకున్నా అందులో ఏం జరిగినా అది మనకి మంచే జరుగుతుంది అనేది ఒకటి నేను బాగా తెలుసుకున్నాను. ఒక్క నిమిషం ఉండండి, ఇది సరిగా సెట్ అవ్వట్లేదు. లేదు, బానే ఉంది, బానే క్లియర్ గా కనిపిస్తుంది. ఓకే. అయితే అప్పుడు ఆ పరిస్థితిలో నేను ధ్యానం ఒకటే ఇంపార్టెంట్ అని ధ్యానం ఒకటే ఇంపార్టెంట్ అనేది నాకు బాగా అర్థమయ్యి ఆ ధ్యానాన్ని బాగా పట్టుకొని నేను చాలా నాకు నిజంగానే పరిస్థితులన్నీ చక్కబడేవి, చాలా బాగుండేవి కూడా. ఇలాంటి పరిస్థితుల్లో నన్ను చూసి మా వారు ఇదేంటి ఇలా మారిపోయింది, ఎప్పుడు ఇలా నవ్వుతా ఉంటుంది ఏంటి, ఫైరింగ్ తగ్గింది ఏంటి అనేసి అనుకుని ఆయన అడగడానికి ఆయనకి ఇగో అడ్డొచ్చి ఒకసారి ఆయన మా మామిడి చెట్టు కింద కుర్చీ వేసుకుని ఆయన ధ్యానం చేశారు. అలాగా నా హస్బెండ్ ధ్యానంలోకి రావడం, ఇలాంటి పరిస్థితులు ఒకసారి నాకు నాన్ వెజ్ గురించి ఒక క్లాస్ వచ్చింది. అప్పుడు నాకు అంతవరకు కూడా నేను ఎవరికి ఏం అన్యాయం చేయలేదు కదా, నాకు ఎందుకు ఇలా కష్టాలు వస్తున్నాయి అనుకునేదాన్ని. ఆవిడ నాన్ వెజ్ గురించి క్లాస్ వచ్చేసరికి బాప్రే
అయితే నేను ఎంత పాపం చేశానో అనేసి అనిపించి నేను ఏ రోజైతే క్లాస్ విన్నానో ఆ రోజు నుంచి కూడా నేను నాన్ వెజ్ మానేశాను. నేను నాన్ వెజ్ మానేసిన తర్వాత కూడా నా ఇంట్లో నేను ఒకటి చెప్పాను. ఎందుకంటే వాళ్ళ ఇష్టం వాళ్ళకుంటది. నాకు చెప్పానంటే ఇంట్లో నాన్ వెజ్ మానేయాలని నన్ను కూడా తినమంటారని చెప్పేసి నేను వాళ్ళకి చెప్పాను. నేను ఈ రోజు నుంచి మాంసాహారం తినను. మీకు కావాలంటే తెచ్చుకోండి వండుతానంటే, అప్పుడు మా అమ్మాయికి మ్యారేజ్ అయిపోయింది. మా అబ్బాయి, నేను, మా హస్బెండ్ ఉండేవాళ్ళం. మా హస్బెండ్ అన్నారు, "నువ్వు తినకపోతే ఎందుకులే నాకు వద్దంటే" మా అబ్బాయి కూడా అలాగే అన్నారు. ఇంకా అలా అనడంతో ఆ వీక్ నెక్స్ట్ వీక్ అడిగాను. అలా మా ఇంట్లో నాకు నాన్ వెజ్ అనేది క్లోజ్ అయిపోయింది. అలాగా నాకొక ఆహ్, నిజంగా చెప్పాలంటే నాన్ వెజ్ మానేయడం అనేది చాలా కష్టతరమైన పరిస్థితి. కానీ అందులో నాకు తేలికగా జరిగింది. ఆ తర్వాత నేను మెడిటేషన్‌లో కూర్చున్నప్పుడు నాకొక సమస్యొచ్చింది. అంతవరకు ఆహ్, ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో అడుగు పెట్టకముందు నేను ఏది కోపమొచ్చినా, నాకేది సమస్యొచ్చినా అప్పుడు దేవుడి ఫోటోలు, పూజా గది అంటూ ఒకటుంది గాబట్టి, ఎళ్లి ఆ దేవుడి ముందు కూర్చొని, అసలు నన్నేం చేస్తున్నావు? నన్నేం చేయమంటావు? అలాగ ఇలా అని తనతోనే భగవంతుడితో మాట్లాడేదాన్ని. అక్కడి నుంచి సమాధానం రాకపోయినా నా లోపలున్నయన్నీ దించేసేదాన్నక్కడ. అది ఏం చేస్తాడో అన్నది నాకు తెలీదు. కానీ ఇప్పుడు తెలిసిన తర్వాత పంచభూతాలకి నాకేదన్నా ఉంటే పంచభూతాలతో రిక్వెస్ట్ చేయడం నాకు అలా అలవాటు. ఆ రోజు కూడా నేను మెడిటేషన్‌లో కూర్చొని నాకిప్పుడు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ వచ్చింది. ఏం చేస్తారో నాకు తెలీదు అనేసి ఇలా కూర్చొని ధ్యానంలో కూర్చుంటే, నా ఇన్నరు నాకు వాయిస్ వినిపించింది ఏంటంటే, "నువ్వు పిరమిడ్ కట్టు" అని. ఇదేంటి పిరమిడ్ కట్టమనొస్తుంది. నేనిప్పుడే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ అనుకుంటే ఇలా వచ్చిందేంటి మెసేజ్ అని జెప్పేసి, నేను మా అక్కకి ఫోను జేశాను. మా అక్కకి ఫోను చేసి, "అక్క ఇలా వచ్చింది" అంటే, "ఓకే. పిరమిడ్ కట్టమనొచ్చింది అంటే నీకు గొప్ప అవకాశం" అనేసంటే, సరే అని వెంటనే మా హస్బెండ్ చెప్తే, మా హస్బెండ్ వెంటనే యాక్సెప్ట్ చేశారు. యాక్సెప్ట్ చేస్తే అప్పుడిక్కడ చంద్రమౌళి గారని ఎన్‌ఏడీలో ఉంటారు. భవానీ మేడం హస్బెండ్. తర్వాత నరవ శ్రీను గారంటారు. వీళ్ళతో మాట్లాడితే వాళ్ళు వెంటనే వచ్చి మా డాబా మీద ఒక ప్లేస్ చూసి శంకుస్థాపన చేయడం. చాలా తొందరగా మాకు పిరమిడ్ కట్టేయడం జరిగిపోయిందనమాట. పిరమిడ్ కట్టి అక్కడ సెంటర్ ఓపెన్ చేశాము. అప్పుడు యలమంచిలో పత్రిసారి ప్రోగ్రామ్ అయింది. ఆ ప్రోగ్రామ్ నుంచి సార్‌ని తీసుకొస్తారని పిరమిడ్ ఓపెనింగ్‌కి నందా గారు చెప్పారు. అయితే సార్ అక్కడ చాలా స్ట్రెయిన్ అయిపోయారు. ఇప్పుడెక్కడికి వెళ్ళలేను అనేసంటే, నేనింకా మా అమ్మగారి ద్వారానే పిరమిడ్ ఓపెనింగ్ చేయించాను. మన ఆహ్, ఎవరు జగదీశ్వరి మేడం సెంటర్ ఓపెనింగ్ చేశారు. అప్పుడు నేనున్న ఊర్లో అక్కడ నాకు ఏదైతే తెలుసో అది కొద్దిగా కొద్దిగా క్లాసులు చెప్పడం. అక్కడ ఒక 20 మంది వరకు వచ్చేవారు. పెద్దగా వచ్చేవారు కాదు. ఆ 20 మంది ఒక్కొక్క రోజు 30 మంది అలా వచ్చేవారు. అలా అంటే క్లాసులు చూసుకోవడం, తర్వాత ఇంట్లో చూసుకోవడం, నా సాధన చేయడం మొదలుపెట్టాను. ఇలాంటి స్థితిలోనే మనకి వైజాగ్ ధ్యాన మహాచక్ర జరిగింది. ఆ సైట్ చూడడానికి నాకు ఒక అద్భుతమైన ఎక్స్‌పీరియన్స్ జరిగింది. అందుకే ఈ విషయం చెప్తున్నాను. సార్ సైట్ చూడ్డానికొస్తున్నారు అంటే పొద్దున్నే అన్నమాట. మేము మా హస్బెండ్, నేను అలా ఎళ్లి చూసాము. సార్‌తో కలిసొస్తుంటే అప్పుడు అనుకున్నారు సారు రేపు తిరుపతి వెళ్తున్నారు. చాలా మందెళ్తున్నారు మన వైజాగ్ నుంచి అనేసంటే, అవునా అనేసి నాకు వెళ్ళాలనిపించింది. మా అబ్బాయికి అడిగాను. అప్పుడు మా అబ్బాయి బీటెక్ ఫస్ట్ ఇయర్. "పృథ్వీ తిరుపతంట వస్తావా? మనిద్దరం వెళ్దాము" అంటే, వాడికి తిరుపతి లడ్డు అంటే చాలా ఇష్టమనమాట. నాకు లడ్డూలు దొరుకుతాయంటే వస్తాను అంటే, "దొరుకుతదిరా తిరుపతి ఎళ్తే" అని చెప్పేసంటే, అప్పటికప్పుడు మేము జనరల్ టికెట్ తీసుకోవడానికి టైం లేదు. మధ్యాహ్నమే ప్రయాణం. ఒక 2 డేస్ ఒక్కరోజు ఎళ్ళడం, ఒకరోజు రావడం, మధ్యలో ఒక రోజు ఉండడం అంతే. ఆ ప్రయాణానికి మేము గబగబా బట్టలు సర్దుకొని అనకాపల్లి ఎళ్తే, అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా నాకు ఆ విజయ మేడం కోరమండపాలెం ఎవరైతే ఉన్నారో ఆ మేడం వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళొచ్చినప్పుడు ఆ మేడము చెప్పారేంటంటే, ఎవరో ఒక మేడం క్యాన్సెల్ అయింది. ఆ టికెట్ ఉంది రిజర్వేషన్‌లో అన్నారు. లక్కీగా నాకు ప్రయాణం సాగింది. అక్కడ తిరుపతిలో వెళ్ళాము. ఆహ్, ప్రోగ్రామ్ అయిపోయింది. ఆళ్ళందరూ 2 డేస్ ఉంటారంటే, మాకు రిటర్న్ టికెట్ కూడా లేదు. మా అబ్బాయి అంటాడు, "అమ్మ 2 డేస్ వినడానికి లేదమ్మా. నాకు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. నేను వెళ్ళిపోవాలి" అంటాడు వీడు. నేను ఆ టెన్షన్‌లతోనే సరే ఏదైనా మనకు తెలిసింది ఒకటే ధ్యానం ఒకటే కదా! నేను ధ్యానంలో కూర్చుంటే మా అబ్బాయికి ఏం చేయాలో అర్థం అవ్వక వాడు ఎలాగోలాగా వాడు లడ్డు తెచ్చుకొనొచ్చాడు. తెచ్చి వెళ్ళిపోదామంటే నేను వాళ్ళతో చెప్తే, "సరే వెళ్ళిపోండి అయితే బయలుదేరి" అంటే, ఉదయాన్నే బయలుదేరి బస్సెక్కి వచ్చేసాం కిందకి రైల్వే స్టేషన్‌కెళ్తే, "ఇప్పుడు ఏమి ట్రైన్స్ లేవమ్మా" అంటే, "కాదండి ఇమ్మీడియేట్‌గా ఎళ్ళాలంటే ఒక ట్రైన్ ఉంది గానీ అదసలు ఖాళీ ఉండదు. మీరు రిజర్వేషన్ లేదు.
వెళ్ళారు. అది అయితే ఎక్కడ ఆగదు, విజయవాడ నుంచి మళ్ళీ వైజాగే, మధ్యలో ఏ స్టాప్ కూడా ఆగదంటే మేము అనకాపల్లిలో దిగాలి అనేసి అన్నారనమాట. అనేసి అంటే ఇంకా అలాగైనా సరే ఇంక వెళ్ళిపోదాం అనేసాడు మా అబ్బాయి. సరే అని టికెట్ తీసుకుంటే అక్కడ ఆ ప్లాట్ఫామ్ మీద ఎవరూ లేరు. ట్రైన్ వస్తుంది, ఇదేంటి ఎవరూ లేరు అనేసి అనుకున్నాము. వెళ్ళాము, మాకు సీట్ దొరికింది, ఇద్దరం కూర్చున్నాము. ఒక్క 5 నిమిషాలు ఆ టైము జరిగిందంతే. ఎలా జరిగిందో, ఎక్కడి నుంచి వచ్చారో జనాలు తెలియదు. కనీసం వాష్రూమ్కి లేచి నుంచోడానికి కూడా ప్లేస్ లేదు, అంత జనం వచ్చి మొత్తం ఫిల్ అయిపోయింది. కనీసం అసలు ఏమి కొనుక్కోండి. మా అబ్బాయి అప్పటికే ఒక డ్రింక్ బాటిల్, ఒక బిస్కెట్ ప్యాకెట్ కొన్నాడు. ఇంకా అవే తీసుకున్నాము. ఇంకా జర్నీ అలాగా నాకు అసలు నించోడానికి లేదు. అలా అసలు కూర్చున్న ప్లేస్ లోంచి కదలడానికి లేదనమాట, అలా ఉంది. ఓకే, ఏదైనా ఓకే, మనకి ఇది ఒకటి నేర్చుకున్నాం కదా. ఇంకా మన అదృష్టం ఏంటంటే కూర్చోడానికి సీట్ దొరికింది, అదొకటి బెస్ట్ అనుకున్నాము. అలాగే జర్నీ చేసుకుంటూ వస్తున్నాము. నాకు అనకాపల్లి స్టేషన్ అలా చూస్తున్నాను. అనకాపల్లి స్టేషన్ దాటిన తర్వాత సిగ్నల్ లేక దువ్వాడ స్టేషన్ కి ముందు బండి ఆగింది. బండి ఆగితేనే నేను మా పృథ్వీ అలా చూస్తుంటే ఎదురుగుంటే మా పిరమిడ్ కనిపించింది. రే పృథ్వీ, మంది పిరమిడ్, మన ఇంటికి దగ్గరలోనే ఉన్నాము, బండి ఇక్కడ ఎందుకు ఆగింది అనేసి నేను కొంచెం గట్టిగా మాట్లాడాను ఎక్సైటింగ్ తో. వాడు వెంటనే చూసి, అవును మమ్మీ, దువ్వాడ స్టేషన్ దగ్గర సిగ్నల్ లేకపోతే ఆగుతుంది, ఇక్కడ ఆగిందంటే మేము వెంటనే ఇద్దరం, చిన్న బ్యాగే కదా ఉంది, వాడు భుజాన్ని వేసుకొని, తప్పకుండా దీపాలు ఇది స్టేషన్ కాదు, ఎక్కడ దిగిపోతారు మీరు అంటారా, మీరు తప్పకుండా అని దిగిపోయి, నిజంగానే మేము దిగిపోయి కొంచెం దూరం వెళ్తే స్టేషన్ వచ్చింది. ఒక 10 minutes నడిస్తే స్టేషన్ లోంచి హైవేకి వచ్చి, హైవే నుంచి మళ్ళీ బ్యాక్ వెళ్ళి మా ఇంటికి వెళ్ళి మా గేట్ తీసి మేము లోపలికి అడుగు పెట్టాక ట్రైన్ కదిలింది. ఇదొక మంచి ఎక్స్పీరియన్స్ మాకు. మా పృథ్వీ అన్నాడు, ఎప్పుడు కూడా నేను పత్రి సార్ గురించి చెప్తుంటేనే వాళ్ళకి తెలియక పెద్దగా యాక్సెప్ట్ చేసేవారు కాదు. కానీ మా పృథ్వీ చెప్పాడప్పుడు, అమ్మ మీ పత్రి సార్ చాలా గొప్పమ్మ, ఒక కన్నబిడ్డని అత్తింటికి దేబెట్టినట్టు చక్కగా నిన్ను గుమ్మలోకి దేబెట్టిన తర్వాత ట్రైన్ కదిలింది, వండర్ఫుల్ అమ్మా అనేసి అన్నాడు. నాకు ఇదొక మంచి ఎక్స్పీరియన్స్. ఇలాగా నేను చాలా ఎక్స్పీరియన్సెస్ పొందాను. ఎవరితో అన్నా మాట్లాడాలన్నా నాకు వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ రావడం, నాకు ఎవరైనా నన్ను తలుచుకుంటే నేను అదే టైంకి వాళ్ళకి కాల్ చేయడం, ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎన్నో జరిగినాయి. వీటిలన్నిటికన్నా వండర్ఫుల్ ఏంటంటే, మా అమ్మాయి ప్రెగ్నెంట్ తో వచ్చినప్పుడు తనకి మనకి ఈ క్లాసులో చెప్తారు కదా ఎలాంటి గైడెన్స్ ఇవ్వాలో, అలాంటి గైడెన్సే ఇస్తూ వస్తూ ఉండేదాన్ని. తన విషయంలో కూడా చాలా మంచిగా జరిగింది. చాలా మంది నన్ను అడిగేవారు, మీ అమ్మాయికి ప్రెగ్నెంట్ తో ఉన్నప్పుడు ఏం చేశారు, ఇంత చక్కటి బేబీ పుట్టింది, ఇంత చక్కగా ఉంటుంది అని. మా మనవరాలకు కూడా పుట్టిన దగ్గర నుంచి కూడా ఏ రోజు కూడా నాన్ వెజ్ అనేది టచ్ చేయలేదు. అలాగే తన్ని నా దగ్గర కొన్ని రోజులు ఉంచుకున్నప్పుడు తన ద్వారా నేను ఎన్నో ఎక్స్పీరియన్సెస్ పొందాను. ఆ బేబీ ద్వారా నాకు చిన్నది చెప్తాను. ఒక డ్రీమ్ వచ్చేది నాకు. ఏంటంటే, తను ఒక వైట్ ఫ్రాక్ వేసుకొని 4 హ్యాండ్స్ తో ఉండి నన్ను పట్టుకొని ఆకాశంలోకి తీసుకువెళ్తున్నట్టు డ్రీమ్ వచ్చేది. ఒక 3 రోజులు 4 రోజులు అదే డ్రీమ్ వచ్చింది. 5వ రోజు నేను మార్నింగ్ అనుకున్నాను, ఏంటి ఇది, కళ ఎందుకు ఇలా వస్తుంది, దీని అర్థం ఏంటి అని. అప్పుడు నాకు అన్ఎక్స్పెక్టెడ్ గా నేను ఒక క్లాసు యూట్యూబ్ లో వింటే, మీకు ఏదైనా డౌట్ వస్తే ఎవరైనా కనిపిస్తే ప్రశ్నించాలి అనేది ఒకటి విన్నాను. అప్పుడు నాకు అది గుర్తు చేసుకుని, ఈసారి కళ వస్తే నేను అడగాలి అని అనుకుని ఆ రోజు రాత్రి మెడిటేషన్ చేసుకుని నేను పడుకుంటే అదే డ్రీమ్ వస్తే అడిగాను, ఎవరు నువ్వు, నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు అని. అప్పుడు చెప్పింది, నేను గంధర్వ కన్యని, నీకు ఈ భూలోకమే కాదు చాలా లోకాలు ఉన్నాయి, అవి చూపించాలని తీసుకెళ్తున్నాను అని వచ్చింది. ఈ లోపల తెల్లవారుజామున ఈ డ్రీమ్ వచ్చింది. మా హస్బెండ్ ఏ షిఫ్ట్కి వెళ్ళాలి, నన్ను లేపేశారు. అది డ్రీమ్ అలా వెళ్తాను. ఆ తర్వాత మా మనవరాలతోనే నాకు చాలా ఎక్స్పీరియన్సెస్ వచ్చాయి. నేను చిన్నప్పటి నుంచి కూడా హిమాలయాస్ తిప్పడం మొదలు పెడితే, కొన్ని ప్లేసెస్ కి వెళ్తే ఇక్కడ ఇలా ఉంటది, ఇక్కడ ఇలా ఉంటది, ఇక్కడికి నేను వచ్చానమ్మమ్మ అని చెప్తుండేదన్నమాట. నాకు కొంచెం వింతగా అనిపించి ఫస్ట్ లో ఏది ఏది మాట్లాడతావు పిచ్చిగా అనేసి అంటే, నిజంగానే అలా ఉండేది. ఓకే, అది అలా జరిగిన ఆ పరిస్థితిలో పిల్లల విషయంలో ఇలా ఎన్ని నేర్చుకున్నా మన ప్రాపంచిక జీవితం అంటూ ఒకటి ఉంది, ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వీటితో తలమునకలవుతూ పూర్తిగా పరిపూర్ణంగా ఉండలేకపోయేదాన్ని. అలాగనేసి దీన్ని వదలలేకుండా ఉండేదాన్ని. అంటే
అంతర్ సంఘర్షణ నాకు చాలా జరుగుతూ ఉండేదన్నమాట. ఏది నేను ఫాలో అవ్వాలి, ఏది నేను వదిలిపెట్టాలి అనేది ఘర్షణ నాకు చాలా జరుగుతూ ఉండేది నా నిత్య జీవితంలో. అలాంటి పరిస్థితిలో నేను పిల్లలకి ధ్యానం చెప్తున్నా. ధ్యానం మా బాబైతే వినేవాడు కాదు. మా అమ్మాయి వినేది గానీ ఏది ఆచరించేది కాదు. మా అమ్మాయికి నేను కథల రూపంలో కొన్ని కొన్ని చెప్తూ ఉండేదాన్ని. అయితే ఒక మంచి ఎక్స్‌పీరియన్స్ ఏంటి అంటే నాకొకసారి మా అబ్బాయికి మ్యారేజ్ చేయాల్సిన పరిస్థితొచ్చింది. ఏ మ్యాచింగ్ చూసినా అప్పుడు కొంత మనకేంటంటే నాన్ వెజ్ అనేది కూడదు అని ఒక నమ్మకంతో మనం ఉన్నాము. ఇది పాపము, ఇది చెయ్యకూడదు అని తెలుసుకున్నా నేను. నాన్ వెజ్ తినని అమ్మాయిని చెయ్యాలి అంటే ఏ మ్యాచింగ్ దొరికేది కాదసలు. అందరూ తినేవాళ్ళే ఉండేవారు. అప్పుడు నేననుకున్నాను, ఎవరికైనా చెప్తే అనేవారు, "అసలు చెయ్యొద్దు ససేమిరా" నేననుకున్నాను, ఇలా అయితే ఈ జన్మకి వీడికి నేను మ్యారేజ్ చేయలేను. ఓకే. మ్యారేజ్ చేసిన తర్వాత మన ఇంటికొచ్చిన తర్వాత నా ధ్యాన సాధన నా ఇంట్లో నేను చేస్తున్న ఈ వర్క్ వల్ల ఈ ఇంట్లో కొంచెం ఒక వైబ్రేషన్ ఉంటది. నాలోనే ఒక ఆరా ఉంటది. నా దగ్గరకొచ్చేసరికి అమ్మాయిలో మార్పు రావచ్చు. లేదు అంటే ఏముంది, మ్యారేజ్ అయిన తర్వాత డివైడ్ చేసేస్తాను. వాళ్ళ లైఫ్ వాళ్ళకుంటదని నేను ఒక నిర్ణయం తీసుకొని, అంటే మా అబ్బాయికి నచ్చాలి అన్నీ చూసుకొని ఒక అమ్మాయిని చూసుకుంటే, అమ్మాయి చాలా బావుంది. నైస్‌గా నచ్చింది. కానీ అమ్మాయికి మరీ ఘోరంగా మేమెప్పుడూ నాన్ వెజ్ తినేటప్పుడు మేము సండే ఒకరోజు తినేవాళ్ళం. ఆ అమ్మాయి సాటర్‌డే ఒకరోజు మానేసి వారమంతా నాన్ వెజ్జేనట. కానీ ఆ అమ్మాయి మా అబ్బాయికి నచ్చింది. ఇంక చెయ్యాల్సిన పరిస్థితిలో నేను మ్యారేజ్‌కి ముందే వాళ్ళకి చెప్పాను. మ్యారేజ్ అయిన వెంటనే నేను వీళ్ళని వేరు పెట్టేస్తాను. నా దగ్గర ఉండడానికి అవ్వదు అని. అహా! అలా ఏం కాదు అనేసన్నారు. కానీ అమ్మాయికి మ్యారేజ్ అయిన వెంటనే నాకు టైం లేకుండానే మా అమ్మాయి హైదరాబాద్‌లో వర్క్ చేసేది. తను బెంగుళూరు ప్రాజెక్ట్ వర్క్ కోసం వెళ్ళాల్సొస్తే, నేనిక్కడ వాళ్ళ అమ్మాయి స్కూల్ చూసుకోవడం కోసం నేను హైదరాబాద్ వెళ్ళాల్సొచ్చింది. ఇమ్మీడియేట్‌లీగా అన్నమాట. అప్పుడు ఇంచుమించు మ్యారేజ్ అయిన ఒక 15, 20 రోజులకి సరే మీ ఇద్దరు ఉండండి అని చెప్పేసి నేను హైదరాబాద్ వెళ్ళిపోయాను. ఈ అమ్మాయి ప్రత్యేకించి ఉన్నన్ని రోజులు కూడా నేను ఫోన్‌లో క్లాసులయి చెప్తుంటే అన్నీ శ్రద్ధగా వినేది మా కోడలు. అన్నీ శ్రద్ధగా విని అనేది క్లాస్ అయిపోయిన తర్వాత ఇంకా డౌట్స్ అడిగేది. "తర్వాత ఏమైతది అత్తయ్య గారు? అలాంటివి వినేది గానీ, ఆ చెప్పడంలోనే నాన్ వెజ్ గురించి కూడా నేను చెప్పేదాన్ని గానీ, మా కోడలికి ఏ రోజు కూడా "నువ్వు నాన్ వెజ్ మానేయొద్దని" నేను ఒక్క వర్డ్ చెప్పలేదు అమ్మాయికి. ఆ అమ్మాయి క్లాసులు వింటూనే అలా ఉంటే ఆటోమేటిక్‌గా నేను వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత మా అబ్బాయి బయటకి తీసుకెళ్తే ఆ ఇంట్లోకి మరి పిరమిడ్ అది ఉంది గదా! నాన్ వెజ్ తెచ్చేది లేదు గదా! హోటల్‌కి తీసుకెళ్తే అది ఇప్పిస్తే అమ్మాయికి ఇదివరకు ఉండే నాన్ వెజ్ తినాలన్న ఫీలింగ్ పోయింది. దాని పట్ల ఏదో వికారంలాగా అలా కనిపించేదంట. ఆ అమ్మాయి నాకు ఇంచుమించు నేను ఒక 5 నెలలు, 6 నెలలు ఉన్నాను హైదరాబాద్‌లోని. ఆ 6 నెలల్లో మా కోడలు పరిపూర్ణంగా వెజిటేరియన్‌గా అయిపోయింది. ఇదొక నాకు మంచి అనుభవం జరిగింది. అయితే ఇదే అనుభవం జరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే, నేను హైదరాబాద్‌లో ఉన్నప్పుడు మా అమ్మాయి వచ్చినప్పుడు మధ్యలో ఒక దసరా సెలవులొస్తే మా అమ్మాయి నేను దసరాకొస్తున్నాను అంటే, నేను వైజాగ్ వచ్చేయడానికి నేను డిసైడ్ అయ్యాను. తను రావడం, నేను వైజాగ్ వచ్చేయడం జరిగింది. ఎందుకంటే కొత్తగా పెళ్ళైన కొడుకు, కోడలు వదిలేసాను. నాకు ఆళ్ళ దగ్గర సరదా కూడా లేదని చెప్పి నేనొచ్చేసాను. వచ్చేస్తే మా అమ్మాయి వచ్చిన వారం రోజులకి తనకి బ్యాక్ బోన్ గ్యాపొచ్చి ఒక ప్రాబ్లమొచ్చింది. ప్రాబ్లమ్ తర్వాత సయాటికా రైట్ లెగ్ అంతా కూడా కదలలేని పరిస్థితొచ్చింది. ఆ పరిస్థితిలోని మా అమ్మాయి హాస్పిటల్‌కి వెళ్తే అప్పుడు డాక్టర్ చెప్పాడంట అన్ని టెస్ట్‌లు చేసి అర్జెంట్‌గా మేజర్ ఆపరేషన్ చేయాలి ఈమెకి. చాలా ప్రాబ్లము అని చెప్పారట. అలా ఇంత అమౌంట్ అవుతది రెడీ చేసుకోండి అని చెప్తే, మా అమ్మాయి ఫోను చేసి అంటే తనకి మంచం మించి కిందకి దిగలేని పరిస్థితి కూడా ఉందంట. అంత సఫర్ అయిపోతుంటే నాకు ఫోను చేసింది. చాలా ఏడ్చేస్తుంది. ఏమైందంటే, ఇది అంటే, మరి ఇంతవరకు ఎందుకు ఫోను చేయలేదంటే, తమ్ముడికి ఫోను చేశాను. నువ్వు బిజీగా క్లాసుల్లో అదే టైంలో అక్కకి హెల్త్ ఇష్యూ, పాపకి డెలివరీ జరిగిందనమాట. అమ్మ రాలేదు ఈ పరిస్థితిలో నువ్వే వచ్చేయి అన్నాడంట వాడికి తెలీక. ఒక్క నిమిషం. చెప్పానమ్మా తమ్ముడు ఇలా అన్నాడంటే, మగవాడు కదా! వాడికంత తెలియలేదని చెప్పేసి మా అమ్మాయి ఏడ్చేస్తుంటే, నేను అప్పటికప్పుడు ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకొని వెళ్ళిపోయాను. వెళ్తే నన్ను చూసి మా అమ్మాయి వెక్కి వెక్కి ఏడుస్తుంది. "ఏమైందమ్మా?" అంటే, "తెలీదమ్మా డాక్టర్లు చెప్పారు. ఆపరేషన్ జరిగినా నాకు ఎవ్రీ 6 మంత్స్‌కి నాకు ఈ ప్రాబ్లమ్ వస్తది. ఇది ఫేస్ చేయాలంట. అంటే నా జీవితం అయిపోయింది కదమ్మా!" అని ఊరికే ఏడుస్తుందనమాట. ఏడుస్తే నేను ఒకసారి దాన్ని చేపట్టుకొని
సరే అమ్మా, ఆపరేషన్ ఇమీడియట్ గా చేయాలన్నారు కదా, నా కోసం 1 వీక్ ఆపరేషన్ పోస్ట్ పోన్ చేసుకో. నేను ఇది నాకు నమ్మకం ఉంది, నీకు క్లియర్ అవుతుంది, నేను చేపిస్తాను అంటే, ఎందుకో అంతవరకు ఎప్పుడైనా ధ్యానం గురించి చెప్పినా ఏమీ తర్కించేది కాదు, కానీ ఎప్పుడు ధ్యానం చేయలేదు అమ్మాయి. అయితే అది ధ్యానం చేయలేదు, కానీ వాళ్ళ అమ్మాయి మా మనవరాలు నా దగ్గర పరిగింది కదా, ఇది ధ్యానం చేస్తుంది. స్టిల్ ఇప్పుడు కూడా బెడ్ మించి లేచింది అంటే ముందు ధ్యానానికి కూర్చునే కాలు కింద పెడుతుంది అనమాట. ఆ అలవాటుకి అది వాళ్ళ మమ్మీని సెటైర్ లేసేది బాగానే. ఒకసారి వాళ్ళ మమ్మీ వైజాగ్ లోనే ఇక్కడ విప్రోలో చేసేది. చేసినప్పుడు మా ఇంట్లోనే ఉండేటప్పుడు తనకి బండి మీద వెళ్తుంటే పడి దెబ్బ తగిలింది. వచ్చి కాలు ఉఫ్ ఉఫ్ అంటే అది అడిగింది అనమాట మా మనవరాలు. మమ్మీ ఏమైంది, ఏం చేస్తున్నావు అంటే, కాలు దెబ్బ తగిలింది. కాలు దెబ్బలు పడితే ఉఫ్ఫు ఉఫ్ఫు అంటే ఏమీ తగ్గదు, ధ్యానం చేస్తే తగ్గుతుంది అనేసి అనింది అనమాట. అంటే మా అమ్మాయి నా వైపు సీరియస్ గా చూసింది, ఎందుకంటే దానికి ట్రైనింగ్ నేనే ఇస్తున్నానని. దాని మాటలకి అది అప్పుడప్పుడు కోప్పడేది, ఇలా తయారు చేస్తున్నామని. నేను సైలెంట్ గా కిచెన్ లోకి వెళ్ళిపోయాను. కొంతసేపు ఉన్నా సరే ఇంకా మా అమ్మాయి ధ్యానంలో కూర్చోకపోతే మా అమ్మాయి ఉంది, నన్ను అమ్మ అనేది, వాళ్ళ అమ్మని మమ్మీ అనేది అనమాట. అమ్మ, బుద్ధి ఉన్న వాళ్ళు చెప్పింది అర్థం చేసుకుని ధ్యానం చేస్తారు, బుద్ధి లేని వాళ్ళకి చెప్పినా ప్రయోజనం లేదు అనేసి అది లేచి వచ్చింది అనమాట. అంటే ఇలాంటి సెటైర్లు వేసేది అమ్మాయి. మనవరాలు ధ్యానం చేసేది కానీ ఇది చేసేది కాదు. కానీ ఆ రోజు ఏమనుకుందో చేస్తాను అని యాక్సెప్ట్ చేసింది. అయితే అప్పటికే నేను వెళ్ళేసరికి 9:30, 10 అయింది. సరే పడుకోండి అని చెప్పేసి అయింది. మర్నాడు వాళ్ళిద్దరిని తన స్కూల్కి, వాళ్ళ హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత నేను చెప్పాను, టిఫిన్ చేసిన తర్వాత, సిరి ధ్యానం చేద్దామమ్మా, కూర్చో. నేను అంత ముందు కొద్దిగా హీలింగ్ ఒకటి నేర్చుకున్నాను, హీలింగ్ చేయడం. తర్వాత నాకు ఆ హీలింగ్ చేసినప్పుడు నాకు అర్థమైంది, నా ఇంట్లోనే చేస్తే ఆ ఎఫెక్ట్ నాకు వస్తుందని నాకు అర్థమైంది. అర్థమైన తర్వాత ఒకసారి నేను పత్రి మేడం క్లాస్ విన్నాను. హీలింగ్ చేయకూడదు, మన ద్వారా శక్తినివ్వాలి కానీ మనం హీల్ చేయకూడదు అనేది నేను అది తెలుసుకున్నాను. అది గుర్తొచ్చి నేను నీ ఎదురుగా కూర్చో అంటే, నేను అసలు కూర్చోలేనమ్మా అంటే, సరే పడుకునే చెయ్యని ధ్యానం చేయించాను. ఒకటే చెప్పాను, నిన్ను నువ్వు మర్చిపో, నీ లోపల ఉన్న మ్యాటర్ అంతా తీసేయి, మనసు ఖాళీ చేసుకో, ప్రశాంతంగా ధ్యానం చెయ్యు, ధ్యానంలో ఏం జరిగినా యాక్సెప్ట్ చేయగానే కళ్ళు తెరవద్దు అని చెప్పాను. అలాగే 2 hours తను అలా ధ్యానం చేసింది. పడుకునే తన పక్కనే కూర్చుని నేను కూడా ధ్యానం చేశాను. 2 hours ధ్యానం చేస్తే దానికి పెద్దగా ఏం జరిగిపోలేదు, కానీ ఒక ఫీలింగ్, ఒక పాజిటివ్ ఫీలింగ్, తనలో ఏదో జరుగుతుంది అనే ఒక ఫీలింగ్ కలిగింది. సరే భోజనం పెట్టాను. భోజనం పెట్టిన తర్వాత చెప్పాను, కాసేపు రిలాక్స్ అవ్వంటే, లేదమ్మా మళ్ళీ 2 hours కూర్చుందాం, మళ్ళీ హనీ అండ్ పాపని హనీ అంటది, హనీ వచ్చేస్తే మళ్ళీ నాకు ధ్యానం చేయడం అవ్వదు, కూర్చుందాం అమ్మా అంటే, సరే అని మళ్ళీ 2 hours కూర్చున్నాం. మళ్ళీ 2 hours కూర్చుంటే తనకి తెలియకుండానే పడుకున్న మనిషల్లా లేచి కూర్చునే స్థితికి వచ్చింది. ఆ స్థితికి వచ్చినప్పుడు తనకి విశ్వాసం, ఒక నమ్మకం కలిగిందనమాట. ఆ నమ్మకం కలిగి నేను చెప్పాను, ఎవరున్నా ఇంట్లో ఎలా ఉన్నా సరే, మనము కళ్ళతో చూస్తున్నా సరే మన ధ్యాన స్థితిలో ఉండొచ్చు. అంటే మనసులో థాట్లెస్ ఎప్పుడైతే ఉందో అదే ధ్యాన స్థితి అని దానికి చెప్పాను. అలాగే ఉంది. మర్నాడు కూడా నేను ధ్యానం చేయించాను. ధ్యానం చేపిస్తుంటే ఆ రోజు గణేష్ గారు కాల్ చేశారు. అదే శిరీషకి ఇలా వెళ్ళానని తెలిసి, అప్పటికే నేను గణేష్ దగ్గర ఫ్లూట్ నేర్చుకుంటున్నాను కాబట్టి నేను అక్కడికి వెళ్తున్నాను ఇది అని చెప్పాను కదా. నేను ఇలా హైదరాబాద్ పని మీద వస్తున్నాను, ఎలా ఉంది శిరీషకి అని కాల్ చేస్తే, మా శిరీష ఫోన్ తీసుకొని మీరు మా ఇంటికి రండి అని ఇన్వైట్ చేసింది. తను వచ్చారు. వచ్చి తను ఫ్లూట్ వాయించి 2 hours మెడిటేషన్ చేయించారు. మెడిటేషన్ చేయించి గణేష్ ఏం చేశారంటే పక్క రూమ్ లోకి వెళ్ళిపోయారు. పక్క రూమ్ లోకి వెళ్ళిపోతే మా సిరి ఇంకా ధ్యానంలోనే ఉంది. నేను ఎదురుగా కూర్చున్నాను. సడన్ గా మా అమ్మాయి గట్టిగా ఏడవడం మొదలు పెట్టింది. అంటే తల ఇలా ఈ ఈ అనేది చూడండి, పందిని కొడుతుంటే ఎలాగ అరుస్తూ కీచి పెడుతుంది అలా అరుస్తుంటే, నేను ఒక్కసారి మంచం మించి లేచి స్ట్రక్ అయిపోయి ఇలా నిలబడిపోయి ఉండిపోయాను. ఏం జరుగుతుంది దీనికి ఏమైపోతుంది, నేను ఇది కానీ ఏదైనా ఫెయిల్యూర్ అంటే నన్ను చంపేస్తారు పట్టుకుని వీళ్ళు అని వెంటనే నించునే కళ్ళు మూసుకొని ఏదైతే పంచభూతాలతో రిక్వెస్ట్ ఉందో, నేను ఏదైతే నమ్మానో దాన్నే ఇక్కడ ఆచరణలో పెట్టాను, నా నమ్మకాన్ని వమ్ము చెయ్యొద్దు ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసుకుని అలా ఉంటే, మా అమ్మాయి ఒక పావుగంట 20 నిమిషాలు ఏడుపు ఏడ్చి ఒకేసారి కళ్ళు తెరిచి మంచం మించి దూకి నన్ను హగ్ చేసుకుంది.
హక్ చేసుకుంటే నేను ఏమైందో అని దాన్ని అలా తలనిమురుతూ ఒక్క నిమిషం అయిన తర్వాత అది ఏడుపు ఆపిన తర్వాత ఏమైంది, ఎందుకంటే మమ్మీ నువ్వు ధ్యానంలో కూర్చోబెట్టావు, 2 చేతులొచ్చి నా వెన్నుపూసని పైనుంచి ఇలా నొక్కేసి ఇలా చేసినాయి మమ్మీ, నాకు చాలా బాధ అనిపించిందమ్మా, ప్రాణాన్ని పిండేస్తున్నంత నరకం వచ్చిందమ్మా అనేసి అంటే అప్పుడు తనకి చెప్పాను, యాక్చువల్లీ ఈ బెడ్రూమ్ కి వేరే ఇంకో బెడ్రూమ్ కి కొంచెం లాంగ్ మధ్యలో హాల్ ఇవన్నీ ఉన్నాయి. ఆ రూమ్ లో గణేష్ ఉన్నారు. ఇక్కడ మా గోల తను వినలేదు. నాకు తను పిలవాలని కూడా అనిపించలేదు. మా శిరీష చెప్తూ మమ్మీ నాకు ఇలా ఎక్స్పీరియన్స్ వచ్చిందమ్మా అనేసి అప్పుడు అంటే ఏం జరిగిందంటే ఇలా చాలా ప్రాణం పిండేస్తుంది కానీ నువ్వు కళ్ళు తెరవద్దన్నావు, నాకు చాలా బాగుంది అని. అప్పుడు తను తాను చూసుకుంది, అమ్మ నేను ఎలా వచ్చాను ఇక్కడి నుంచి, నేను ఎలా లేచాను అంది. ఏమోరా అనేసి నాకు అప్పుడు గుర్తొచ్చి చెప్పాను, దీన్నే హాస్టల్ సర్జరీ అంటారు శిరీష, ఒక గొప్ప ఎక్స్పీరియన్స్ అనేసి చెప్పాను. తర్వాత భోంచేసిన తర్వాత గణేష్ ని రిక్వెస్ట్ చేసింది, ఉండండి ప్లీజ్ ఉండండి, మీరు ధ్యానం చేపిస్తే నాకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ వచ్చింది, ఉండండి అంటే, లేదమ్మా నాకు వేరే క్లాస్ ఉంది, ఎట్టి పరిస్థితుల్లోనే ఉండడానికి అవ్వదు అనేసి అంటే మా శిరీష మళ్ళీ రిక్వెస్ట్ చేయకపోతే నేను చెప్పాను, ఒక మాస్టర్ నన్ను తల అడగకూడదు, వెళ్ళనివ్వు అనేసి అంటే తను భోంచేసి తను వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత కూడా నాకు కొంచెం భయం వేసింది కానీ ఓకే ఇది లేచేసరికి ధైర్యం వచ్చింది, మళ్ళీ ధ్యానం చేద్దామంది. నిజంగా ధ్యానం చేసిన విత్ ఇన్ 5 minutes కే మళ్ళీ అవే హ్యాండ్స్ రావడం, ఆ వచ్చి ఎక్కడైతే బ్యాక్ బోన్ ఒక ప్రాబ్లం ఉందో అక్కడ లోపలికి ఆ హ్యాండ్స్ వెళ్ళి లోపల వర్క్ తనకు అన్ని తెలుస్తున్నాయి. కానీ ముందైతే ఆ బాధకి ఏడ్చింది, ఇప్పుడు తనకి ఎక్స్పీరియన్స్ వచ్చింది కాబట్టి తను కన్నీళ్ళే అలా వచ్చినాయి కానీ సౌండ్ చేయలేదు. అలా జరిగింది మళ్ళీ, ఆ స్టార్టింగే అలా జరిగింది. తర్వాత అది అయిన తర్వాత లేస్తే నిజంగానే తన ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ఒక కాలు ఒక్కటే కొంచెం నడవలేని పరిస్థితిలో ఉంది. ఆ మన్నాడు ధ్యానం చేపిస్తే ఇలా అప్పుడు కూర్చొని ధ్యానం చేస్తుంది. తన మఠం వేసుకుని తను కూర్చుంది ధ్యానానికి, కాలు పెయిన్ ఉన్నా సరే నేను మఠం వేసుకునే కూర్చుంటానని కూర్చుంది. కూర్చున్న ఒక పావుగంట 20 నిమిషాలకి తన కాలు ఎవరో లాగినట్టు అయ్యింది, స్ట్రైట్ గా పెట్టి ఆ మడం దగ్గర తిప్పేసినట్టు. మొత్తానికి దానికైతే నిజంగానే హాస్టల్ సర్జరీ జరిగింది. నేను వారం రోజులు టైం అడిగాను, దానికి 4 days లో మొత్తం క్లియర్ అయింది. ఆ క్లియర్ అయిన తర్వాత నేను మన్నాడు మా అల్లుడికి జరిగిందంతా నేను వంట చేస్తూ చెప్తున్నాను. చెప్తుంటే మా అమ్మాయి డాన్స్ అసలు మంచం నుంచి బాత్రూమ్కి వెళ్ళలేని మనిషి 4 days లో డాన్స్ చేసుకుంటే కిచెన్ లోకి వచ్చి నన్ను హక్ చేసుకుని ఏడ్చేసి అప్పుడు చెప్పిందనమాట. దానికి ఒక స్టోరీ గుర్తొచ్చింది. ఏంటంటే నేను ఒక విషయం చెప్పాను, మీరు ధ్యానం అనేది వినకపోతే మీ చెవులకి పడింది మీరు విని పట్టించకపోతే భగవంతుడు మీకు ఒక పాఠం నేర్పిస్తాడు, అప్పటి వరకు మీకు అర్థం కాదు. ఒక చంటి బిడ్డను చూడు మట్టిలో ఆడుతుంటే, మట్టిలో ఆడక ఇప్పుడే స్నానం చేసామని ఒక తల్లి చెప్తుంది, ఆ వినకపోతే ఏ వినిపిస్తుందా అని గట్టిగా అరుస్తుంది, ఇంకా వినకపోతే ఒకటేస్తుంది. అలాగే భగవంతుడు కూడా అమ్మా ఇలా జీవించండి అని మనకి చెప్తాడు, మనకి ఎన్నో సందేశాలు ఇస్తుంటాడు, మనకు అర్థం కాదు, అప్పుడు భగవంతుడు కూడా లాగి ఒకటి ఇస్తాడు, అప్పుడే మనకి జ్ఞానం వస్తది అని. అమ్మ నువ్వు చెప్పావు కదా, నా జీవితంలో అదే జరిగింది అనేసి తను పూర్తిగా తనకు 100% క్లియర్ అయిపోయింది. 100% క్లియర్ అయిపోయి నా విషయంలో నా లైఫ్ లో మా అమ్మాయి విషయంలో జరిగింది మిరాకిల్. ఇది ఎప్పుడు జరిగింది, కరోనా ముందు. అప్పుడు డాక్టర్ చెప్పాడు 6 నెలలకు ఒకసారి నీకు ఈ ప్రాబ్లమ్ మళ్ళీ వస్తూనే ఉంటది, ఈ పెయిన్ అనేది వస్తూనే ఉంటది, సఫరింగ్ అని చెప్పాడు. కానీ అప్పటి నుంచి ఇప్పటికి మళ్ళీ మా అమ్మాయికి తన జీవితంలోని అలాంటిది రాలేదు. ఇప్పుడు మా అమ్మాయికి వచ్చినప్పుడు నేను అక్కడి నుంచి వచ్చేసేటప్పుడు ఒక విషయం చెప్పాను, నీకు హెల్త్ ని ఎలా క్యూర్ చేసుకోవాలో నీకు అనుభవపూర్వకంగా వచ్చింది, నీకు అర్థమయ్యింది, ఇంకొకసారి నీకు హెల్త్ ఇష్యూ వస్తే నువ్వు చావు గాని నాకు ఫోన్ చేసి రమ్మని చెప్పకని చెప్పొచ్చా. ఆ తర్వాత మా అమ్మాయికి కొన్ని నెలలు అయిన తర్వాత ఒక రోజు ఏదో హెల్త్ ఇష్యూ వచ్చిందంట. అప్పటికి ఈ వర్క్ వల్ల దీని వల్ల ధ్యానం చేయడం కూడా ఆపేసింది. ఆపేస్తే వాళ్ళ హస్బెండ్ తో చెప్తే సరే రేపు హాస్పిటల్కి తీసుకెళ్తాను ఉదయాన్నే రెడీ అవ్వు అని చెప్పారంట. చెప్తే దీనికి సగం రాత్రి కాడట ఎవరో తట్టి లేపినట్టు ఒక మెసేజ్ ఏమైతే, ఏ లేచి కూర్చుని ధ్యానం చెయ్యు అనగానే టక్మని కళ్ళు తెరిచిందంట. అవును మా అమ్మ ఇది కదా చెప్పింది,
నేను హాస్పిటల్కి వెళ్ళాలనుకున్నాను ఏంటని చెప్పి ఆ నైట్ కూర్చుని 2 అవర్స్ ధ్యానం చేసి రిలాక్స్ అయిపోయింది. అంత అయింది. ఉదయాన్నే వాళ్ళ హస్బెండ్ ఏంటి రెడీ అవ్వలేదంటే, లేదు ఇలా జరిగింది, నాకు క్యూర్ అయిపోయింది. మా అమ్మాయి అప్పటి నుంచి తనకి చాలా బాగుంటుంది. ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేకుండా హ్యాపీగా ఉంది. ఇది ఒక నాకు మంచి ఎక్స్పీరియన్సెస్ మా పిల్లల ద్వారాని. మా కోడలు కూడా చక్కగా నాన్ వెజ్ మానేసింది. ఈ విధంగా కూడా అంతా హ్యాపీ. నా పిల్లలకి నేను అంత ఇవ్వలేకపోయినా మా పిల్లల మనవలకి మట్టుకి మంచి గైడెన్స్ ఇస్తూ వాళ్ళని నడిపిస్తూ ఉన్నాను. అలాగే ఇప్పుడు ధ్యానం ద్వారా నేను ఏదైతే నేర్చుకున్నానో నేను అప్పటి నుంచి కూడా క్లాసులు చెప్పడం, నాకు ఎంత వీలైతే అంత క్లాసులు చెప్పడం, తర్వాత నేను శాకాహార ర్యాలీకి వెళ్ళడం. ఇలా ఒకసారి అండమాన్ టూర్ వెళ్ళినప్పుడు నాకు ఒక ఫ్రెండ్ పరిచయం అయింది, రమ అని. ఎక్కువ నేను తనతోనే కనెక్టివిటీ అయి ఉంటాను. ఏదైనా సందేశం వచ్చినా, నాకు ఏదైనా సమస్య వచ్చినా తనతోనే షేర్ చేసుకుంటూ ఉంటాను. తన గైడెన్స్ తీసుకుంటాను. తను కూడా ఇద్దరం ఒకరికొకరు మేము చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ మా ప్రయాణాన్ని సాగిస్తున్నాము. అలాంటి పరిస్థితుల్లో నాకు సంగీతం అనేది పరిచయం ఎలా అయిందంటే, నాదొక డిజిటల్ షాప్ ఉండేది గాజువాకలో అని, సైన్ మార్క్ డిజిటల్స్ అని. అక్కడ మేము వర్క్ చేస్తున్నప్పుడు రేవతి మేడం హస్బెండ్ వర్మ గారు అక్కడికి మన ఫ్లెక్సీ కోసం, మన ధ్యానాల గురించి ఫ్లెక్సీ కోసం వస్తున్నప్పుడు ఆయన చెప్తే మేము కూడా నేర్చుకోవాలని చెప్పేసి NADలో ఒక సార్ దగ్గరికి నేను ఫ్లూట్ నేర్చుకోవడానికి వెళ్ళాను. వెళ్తే అతను చెప్పి నాకు ఇలా కొత్తగా నేర్చుకున్న వాళ్ళు ఎవరు లేరు, ఒక్కరికి ప్రత్యేకించి చెప్పలేను అంటే మా అమ్మాయి ప్రెగ్నెంట్ తో రావడం ఆపేసి ఫ్లూట్ ఒకటి గుర్తుగా పెట్టుకుని ఉన్నాను. అప్పుడు నేను మా ఇంట్లో అప్పుడు మేము స్టీల్ ప్లాంట్ లో ఉండేవాళ్ళము. స్టీల్ ప్లాంట్ లో నాకు అనిత, ఇంకొక అనిత, రామకృష్ణ గారు వైఫ్ నాకు పరిచయం అయ్యారు. నాకు చాలా తక్కువ సర్కిల్, ఎందుకంటే నేను ఎప్పుడు ఎక్కడ క్లాస్కి వెళ్ళి వచ్చేయడం కానీ అందరితోనే పరిచయాలు పెంచుకోవడం ఇది నాకు చాలా తక్కువ. నాకు ఎవరు పెద్దగా తెలియదు. అలా నాకు అక్కడ అనిత మేడం నాకు పరిచయం అయ్యారు. అలాగ అనిత మేడం పరిచయంతోనే నేను అక్కడ ఏం చేశాను అంటే 40 వీక్స్ 40 బుక్స్ గురించి చెప్పాలి అనేసి మా ఇంట్లో ప్రోగ్రాం పెట్టాను. ఆ ప్రోగ్రామ్ కి రమణేశ్వర సార్ రావాలి ఒక రోజు. ఆ సారు ఆ రోజు సాయంత్రం 6 గంటల క్లాస్ అయితే విత్ ఇన్ 15 మినిట్స్ 20 మినిట్స్ ముందు ఫోన్ చేసి, మేడం ఈరోజు నేను క్లాస్కి రావడం నాకు అవ్వదు, మీకు అనకాపల్లి నుంచి ఒక మాస్టర్ వస్తున్నారు గణేష్ గారని. అంతవరకు నాకు గణేష్ అంటే ఎవరో తెలీదు. గణేష్ గారని ఒక మాస్టర్ వస్తున్నారు, అసలు నాకు మాట్లాడకుండానే టకటగా చెప్పేస్తున్నారు అనమాట. ఆ మాస్టర్కి మీరు ఫోన్ చేయండి, ఆయన వచ్చేస్తారు, ఆన్ ద వేలోనే ఉన్నారంటే. నేనన్నాను, సార్ ఇప్పటికిప్పుడు ఎలా చెప్పాలంటే, ఏం పర్లేదమ్మా అని ఆయన గణేష్ ఫోన్ నెంబర్ టకటక చెప్పేసి ఫోన్ పెట్టేశారు ఆయన. నేను వెంటనే చెప్పారు కదా, టక్టగా క్లిక్ చేసి నేను ఫోన్ చేశాను గణేష్ గారికి. ఫోన్ చేసి, సార్ ఇలాగా ఇక్కడ క్లాస్ అంటే, ఎప్పుడమ్మా అంటే ఇప్పుడంటే, గణేష్ గారు ఒకటే నీకేమైనా బుద్ధి ఉందమ్మా, పావుగంటల క్లాస్ పెట్టుకుని ఇప్పుడు పిలుస్తారా అంటే, అప్పుడు ఇతను మాట్లాడిన ఆ స్టేజ్ చూసి, అమ్మో ఎవరో పెద్దతనులా ఉన్నారు, తిడతారు, చాలా భయపడ్డాను. భయపడి సార్ ఇలా అంటే సరే వస్తున్నాను అని చెప్పేసి, అంటే మా హస్బెండ్ పంపించి బస్ స్టాప్ కి ఈయన కార్లో వచ్చారు. మా హస్బెండ్ బండి వేసుకుని వెళ్ళి తీసుకొచ్చారు. ఇంతకీ విచిత్రం ఏంటంటే ఇతను చాలా పవర్ గా మాట్లాడారు. అంటే కామన్ సెన్స్ ఉండాలా లేదా అన్నట్టు ఇలా ఒక స్ట్రాంగ్ గా మాట్లాడారు. నాకు ఈ వ్యక్తిని నేను చూడలేదు, కానీ ఈ వ్యక్తి అంటే నా లోపల ఒక భయం అనేది నాకు ఏర్పడింది ముందే. ఆ భయంతో నేనున్నాను. విచిత్రం ఏంటంటే రేవతి మేడం వాళ్ళు ఒక 10 మంది వరకు అక్కడ క్లాస్కి వచ్చేవారు. పెద్దగా జనాలు లేరు, 10 మందే. కానీ ఆ రోజు ఎవ్వరూ రాలేదు క్లాస్కి. యువతలు చూస్తే ఈ డూమ్ డామ్ అనే మనిషి వచ్చేస్తున్నాడు. నాకు టెన్షన్. అనిత ఆ రోజు ఎప్పుడు క్లాస్కి వచ్చేది, ఆ రోజు అంతవరకు నా దగ్గరే ఉండి నేను మాస్టర్ కోసం ఇద్దరం కలిసి అనిత నేను కలిసి చపాతీ కర్రీ అన్ని చేస్తా. అనిత నాకు భయం వేస్తుంది, ఏంటి ఎవరూ లేరు, వాళ్ళ ఇంటికి చుట్టాలు వచ్చారు, అనిత కూడా వెళ్ళిపోయింది అతను వచ్చే టైంకి. ఎవరూ లేరు. ఒక నాగేశ్వరరావు గారు మిస్సెస్ ఒక 2-3 వచ్చారు అంతే, ఎవ్వరు లేరు. ఇతను చూస్తే వచ్చారు. వస్తే కూర్చోమని నేను నాకు చాలా టెన్షన్ వస్తుంది. కూర్చోమని అతనికి ఒక టీ ఇచ్చి నేను పక్కకెళ్ళి, ప్లీజ్ మేడం రండి అని రేవతి మేడం ఫోన్ చేస్తే, ఎప్పుడూ లేదు మేడం సినిమాకి వెళ్ళిపోయారు అన్నారు. సత్యేంద్ర బాబు అనుకుని కూర్చుంటే ఆ 3-4 కూర్చున్నాం. కూర్చుంటే నాకు చాలా భయం వేసింది.
భయం వేస్తే మా ఇంట్లో ఎల్ షేప్ లో సోఫా సెట్ ఉంటే కార్నర్ లో ఇతను కూర్చున్నారు. ఇతన్ని డైవర్ట్ చేయడం కోసం నేను సార్ టిఫిన్ చేశాను తింటారా అని అడిగితే, టిఫిన్ తినడానికి రాలేదమ్మా నేను క్లాస్ చెప్పడానికి వచ్చాను అన్నారు. బాబాయ్ అందుకే సార్ మీరు ఎక్కడో క్లాస్ చెప్పొచ్చారు కదా, వేడిగా ఉంది తింటే బాగుంటుందని నా ఉద్దేశం అనేసి అంటే, సరేనమ్మా అనేసి అన్నారు. నేను కిచెన్ లోకి వెళ్ళాను టిఫిన్ పెట్టడం కోసం. ఈ లోపల కార్నర్ నుంచి చూస్తే మా బెడ్రూమ్ లో మా మనవరాలు బెడ్ మీద ఆడుతుంది. అది చాలా క్యూట్ గా ఉంటది అనమాట. ఇతను ఆ అమ్మాయిని చూసి ఆ అట్రాక్షన్ ఇతను వెళ్ళి ఆ రూమ్ లోకి వెళ్ళారు. ఆ రూమ్ లోకి వెళ్ళి తనతో ఆడుతుంటే నేను ప్లేట్ పట్టుకుని వచ్చేసరికి ఇదేంటి ఎవరు లేరు మనిషి వెళ్ళిపోయారు ఏంటని కంగారు పడ్డాను అనమాట. టోటల్లీ ఎలా అయితే అప్పుడు చెప్పాను సార్ ఈ రోజు ఎవరు రాలేదు అనేసి అంటే, సరేనమ్మా అనేసి ఒక బుక్ గురించి కాకుండా తను నార్మల్ సబ్జెక్ట్ చెప్పి చక్కగా ఒక పాటలు పాడి అంతా చెప్పారనమాట. చెప్పి అది అయిన తర్వాత అక్కడ ఫ్లూట్ చూసి అడిగారు, ఫ్లూట్ ఎవరు వాయిస్తారు అంటే, నేనే ఇలా నేర్చుకుని ఆగిపోయానంటే, అప్పుడు గణేష్ గారు మీరు ఒక పాట పాడండి అంటే, నేను అప్పటికే నాకు అన్నమయ్య కీర్తనలు అంటే ఇష్టం. నేను ఎప్పుడు గమ్మున పాడలేను. నాకు చాలా ఫియర్ ఎక్కువ. నేను ఎక్కడ బయట పాడలేను. కానీ ఆ రోజు పాడితే పాడుతున్నారు. మీరు సంగీతం నేర్చుకోండి బావుంటుంది అని చెప్పి నన్ను సిటీలో సరస్వతి మేడం అని చెప్పి వీణ జాయిన్ చేశారు. అతను నా హస్బెండ్ యాక్సెప్ట్ చేశారు. ఆవిడ దగ్గర నేను 3.5 ఇయర్స్ వీణ నేర్చుకున్నాను. వీణ నేర్చుకున్న తర్వాత ఆమె కరోనాలో బాడీ వేకెట్ చేశారామె. ఆమె అయితే పాపం చాలా బాగా చెప్పారు. నేర్చుకున్నాను. తర్వాత ఆమె అంతా చెప్పారు కానీ నాకు వీణ శృతి నేర్పలేదు. శృతి లేకపోతే ఏది చేయలేను. నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. అప్పుడు గణేష్ అన్నారు, ఆల్రెడీ నీకు కొంత పరిధి నీకు అర్థమవుతుంది కదా! నీకు తెలుసు కాబట్టి నీకు బేసిక్స్ అన్నీ నేర్చుకున్నావు. వీణ మీద ఉంది. ఇప్పుడు ఫ్లూట్ మీద టర్న్ చెయ్యి అని చెప్పి అలా నేను ఫ్లూట్ నేర్చుకోవడం జరిగింది. ఇప్పుడు నేను ఎవ్రీ మంత్ యోగా విలేజ్‌లో రమ మేడం ఇది ఈ ఫ్లూట్ విషయంలో కూడా ఎక్కడైనా చిన్న డిస్టర్బెన్స్ వస్తే, సంగీతం నా లైఫ్ పర్పస్ కాదు. ధ్యానమే కదా! అనుకుని నేను ఈ రోజు నుంచి ఫ్లూట్ ప్లే చేయను అనేసి ఒక రోజు నేను నిర్ణయం తీసుకుంటే, అదే రోజు నా ఫ్రెండ్ రమ ఫోన్ చేసింది. అక్కడ వాళ్ళు ఆంధ్ర యూనివర్సిటీ యోగా విలేజ్‌లో ఎవ్రీ మంత్ ప్రోగ్రామ్ ఇస్తారు. చాలా పెద్ద పెద్ద సీనియర్ మాస్టర్స్‌ని తీసుకొచ్చి క్లాస్ ఇప్పిస్తారు. మన శివరామ్ గారు, శివప్ప గారు, తర్వాత ఆహ్, మొన్ననే ప్రేమ్ ప్రేమ్‌నాథ్ సారు. అందరూ చాలా చాలా పెద్ద మాస్టర్స్ వచ్చి క్లాసులు. అప్పుడు తను చెప్పింది అది స్టార్ట్ చేసినప్పుడు అదే మంత్ స్టార్ట్ చేయడం ఏం చెప్పిందంటే, "నువ్వు ఇక్కడ ఫ్లూట్ ప్లే చేయాలి 1 అవరు" అనేసంటే, అమ్మో! వద్దే అంటే, "ఎందుకు నేర్చుకుంది అలా వదిలేస్తావేంటి నేర్పించంటే" అప్పటి నుంచి కూడా నేను మళ్ళీ చేశాను. నేను ఈ రోజు నిజంగా బయటకొచ్చి ఫ్లూటు ప్లే చేస్తున్నాను అంటే, రమాకి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. తర్వాత ఈ ఫ్లూట్ నేను ఇలా నేర్చుకోవడానికి కారణం నన్ను ఎంకరేజ్ చేస్తూ నన్ను ఇంత దూరం తీసుకొచ్చింది గణేష్ గారు. ఆళ్ళకి కూడా నేను కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను. దీని ద్వారా నా జీవితంలో నా ఆధ్యాత్మిక జీవితానికి ముందు నేనేంటి, ఇప్పుడు నేనేంటి అని తెలుసుకుంటే నన్ను నేను చాలా మార్చుకున్నాను. ఈ మధ్యలో నాకు ఎన్నో అనుభవాలు పొందాను. నన్ను నేను మార్చుకున్నాను 20%. ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఈ మానవుడికి, ఆ దేవుడికి మధ్యన ఉన్నది ఏంటి అడ్డంకి? జీవుడు, దేవుడు అంటే మధ్యలో ఏంటి ఆ పొర అనేది నన్ను నేను తెలుసుకోవాలి అంటే దానికి కారణం ఏంటంటే మనసు అనేది ఒకటి అర్థమైంది. ఎందుకంటే మనందరం ఉంటాం. కానీ అందరూ కూడా డిఫరెంట్‌గా ఉంటాం. ఈ డిఫరెంట్‌గా ఉండడానికి కారణం ఏంటి? కారణం ఏంటంటే వాళ్ళ జీవిత అనుభవాలను బట్టి వాళ్ళ ఆలోచనలుంటాయి. వాళ్ళ ఆలోచనలు పెట్టి వాళ్ళ ప్రవర్తన ఉంటది. ఇలాగా మన జీవితంలో మనం అనుభవాలు పొందుతూ ఉన్నాం గదా! అప్పుడు నాకొకసారి అర్థమైంది. ఏంటంటే మనము మన ఇంద్రియాల ద్వారా ఏది తీసుకొని మన లోపల స్టోర్ చేసుకున్నా, ఆ స్టోర్ చేసుకున్న అక్కడ ఏంటి అంటే ఒక మ్యాటర్ అనేది ఉంది. ఆ మ్యాటర్ అనేది మనల్ని డిస్టర్బెన్స్ చేస్తుంది. ఇప్పుడు మీ మీద నేనేదన్నా ఒక నెగెటివ్ ఫీలింగ్ పెట్టుకున్నాననుకోండి, ఒక సిట్యుయేషన్ జరిగితేనే కదా ఆ జ్ఞాపకం అనేదే కదా నెగెటివ్ వస్తది మనకి. అప్పుడు అనుకున్నాను, ఓహో! దీన్ని తీసేస్తే అక్కడ ఏముంటది? శూన్యం కదా! ఆ శూన్యంలో ఏముంటది? లైఫ్ ఫోర్స్ జీవం కదా! ఆ జీవం మనం కదా! ఇదే కదా అసలైన ఆధ్యాత్మికత అనుకుని. అప్పుడు నేను అనుకున్నాను, అసలు నేను నా శక్తిని దేని మీద పెడుతున్నాను? నా లోపల అనేక కోణాలున్నాయి. కోపముంది, ద్వేషముంది, రాగముంది, ప్రేమ ఉంది, ఆనందం ఉంది, సంతోషం ఉంది. ఇన్ని కూడా మన లోపలే ఉన్నాయి. ఈటిని మనం దేని మీద ఈట్లికి మన లోపల ఉన్న దేనికి మనము శక్తినిస్తున్నాము అంటే మన ఆలోచనలు
దేని వైపు వెళ్తే దానికి మనము శక్తిని ఇస్తున్నట్టే కదా. ఒక నెగిటివ్ థాట్స్ వచ్చింది అనుకోండి, దాని నుంచి ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంటే మన శక్తిని దేనికి ఇస్తున్నాము, నెగిటివ్ ఇచ్చుకొని మనం ఏం చేస్తున్నాం, సమస్యను తెచ్చుకుంటున్నాము. ఆ సమస్య వల్ల మనము రకరకాల అనుభవాలు పొందాల్సి వస్తుంది. అప్పుడు నాకు అర్థమైంది, ఇందులో ఇవే కాకుండా మనకి ఆనందము, ప్రేమ ఉంది. వీటి మీద మనము అది పెట్టాలి, మన శక్తిని దాని మీద పెట్టాలి అనేది నాకు అర్థమైంది. ఈ మధ్య రీసెంట్ గా నాకు ఒక ఎక్స్పీరియన్స్ జరిగింది. నాకు ఒకళ్ళు సమస్య ఆ ఒక రోజు జరిగింది ఇన్సిడెంట్. ఏంటంటే ఒక ప్రాబ్లం చెప్పారు. ఏంటంటే ఎవరో రిలేటివ్స్ వచ్చారు, బాగా సంపాదించుకున్నారు, నాకేమీ లేదు నా జీవితం అంటే. నేను చెప్పాను, నీకేం మాయరోగం ఉంది ఇప్పుడు నీకు, ఎందుకు ఇలా ఇబ్బంది అయిపోతున్నావు, ఊరికే ఏడుస్తున్నావు, నీకేంటి లోపల తినడానికి లేదా, నీకు ఉండడానికి లేదా, ఇన్ని ఉండి హాయిగా ఆరోగ్యంగా ఉండి ఈ రోజు నువ్వు శ్వాసని, ఈ క్షణాన్ని శ్వాసను పీలుస్తున్నావు అంటే జీవితంలో ఒక మనిషికి ఎంతకన్నా అద్భుతం ఏమీ లేదు. అంతే కదా, శ్వాస లేకపోతే ఏమీ లేదు. ఈ రోజు మన శ్వాసతో ఉన్నాము అంటే ఇంతకన్నా అద్భుతమైనది ఏం లేదు అని చాలా సీరియస్ గా చెప్పానన్నమాట. చెప్పి నేను అలాగా ఫోన్ కట్ చేసేసాను. నీకు ఇంత నేర్చుకుంటున్నావు, నా దగ్గర ఏం తెలుసుకున్నావు నువ్వు, మళ్ళీ ఏంటో అనేసి అది చెప్పేసి ఫోన్ పెట్టేసి, కొంచెం కసిరేను కదా కోపంగానని చెప్పేసి నేను టీవీ పెట్టుకుని మహాభారతం చూస్తున్నాను. మహాభారతం చూస్తుంటే అందులోని ద్రౌపది ఆ స్వయంవరం జరుగుతుంది. ఆ స్వయంవరంలో అప్పుడు ఆ శస్త్రాన్ని అంటే ఆ ధనుష్ని ఎవరు ఎత్తలేకపోతుంటే అప్పుడు చెప్తారనమాట, ధనుష్ని ఎత్తాలంటే ఆ మనిషికి వ్యామోహం ఉండకూడదు, కోపం ఉండకూడదు, ఆవేశం ఉండకూడదు, వివేకంతో విచక్షణతో ఎవరైతే ఉంటారో అది దాని. అప్పుడు నేను అనుకున్నాను, అబ్బా అదే మహాభారతం నేను ఇప్పటికి 10 సార్లు ఇంకెక్కువ చూసుంటాను, కానీ నాకు ఇప్పుడు ఇలా అర్థం కాలేదు. ఇప్పుడు నా స్థితి మారేసరికి దాని అవును కదా, ఇంత మహాభారతం ఏంటి ఇప్పుడు ఈ మొక్క నాకు అర్థమయ్యింది. కానీ ఇదే పత్రిజీ నేను అడుగు పెట్టినప్పుడే ఈ జ్ఞానాన్ని మనకు ఉపదేశించేశారు కదా, అసలు ఈ లెక్కన మనం ఎంత గొప్పవాళ్ళం అనుకుని అలాగ నేను అలా దానిలోని ఒక లీనమైనట్టు అయ్యేసరికి నా లోపల ఒక రకమైన ఆనంద తరంగం, ఏదో ఆ అనుభూతిని నేను అనుభవిస్తూ ఉన్నాను. అలా కొంచెం సేపు కూర్చొని నేను ఆకలి అనిపించి భోజనం చేద్దాం అనేసి నేను భోజనం పెట్టుకొని తింటేనే అన్నా, ఎంత అదృష్టం మనకి, ఆకలేస్తే ఇంత చక్కగా కమ్మటి భోజనం చేస్తున్నాం, ఒక మనిషికి ఏం కావాలి ఇంతకన్నా, దేనికి వెంపర్లాడుతున్నామో ఇలా అనేసి చాలా తృప్తిగా నేను భోజనం చేసి మళ్ళీ మహాభారతం కొంచెం చూసి దాన్ని కట్ చేసేసి అలా ధ్యానంలోకి వెళ్ళిపోయాను. ధ్యానంలోకి వెళ్తేనే నాకు ధ్యానంలోని ఒక సముద్ర కెరటాల్లాగా నా లోపల నుంచి ఒక ఆనంద తరంగాలు వస్తున్నాయి. నాకు అసలు ఆ అనుభూతిని నేను చెప్పలేకపోతున్నాను. అలా ధ్యానం చేసి 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 అలా నిద్రలోకి వెళ్ళిపోయాను. లేచిన తర్వాత టైం ఎంతైందని సెల్ చూస్తే నేను ఎవరినైతే తిట్టానో వాళ్ళ నుంచి నాకు మెసేజ్ ఉంది. సారీ సారీ, ఇంకెప్పుడు ఇలా ఆలోచించను అంటే. నేను తిట్టినప్పుడు తను నా మీద కూడా రివర్స్ అయిందనమాట. నీకు అన్ని అయిపోయినాయి కాబట్టి ఏమైనా చెప్తారు, మా స్థితిలో ఉంటే తెలుస్తుంది అన్నట్టు ఏదో అన్నారనమాట. నేను అలా మాట్లాడిన తప్పు, సారీ ఆ అనేసి నేను సాయంత్రం కాల్ చేస్తాను అనేసి మెసేజ్ మీరు కూడా ఈ విషయాన్ని వదిలేసేయండి, మర్చిపోండి అని. ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఎవ్రీ మినిట్ మనిషికి ఏదైతే ఆధ్యాత్మికత అనేది మనం నేర్చుకుని పత్రిసారిది ఎన్నో 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 క్లాసులు విన్నాము. దాని నుంచి మనం ఏం నేర్చుకున్నాము అంటే ఫస్ట్ మనకు ఉండాల్సింది ఎరుక. మనం ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడుతున్నాము, ఎలా ఉంటున్నాము. తర్వాత ఏంటంటే మనము గతం గురించి గానీ భవిష్యత్తు గురించి గానీ ఆలోచించకుండా వర్తమానంలో ఉండడం. తర్వాత సాధ్యమైనంత వరకు మనము శూన్యంలో ఉండడం. తర్వాత అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే ఏకాంతంగా ఉండడం కూడా మనం అలవాటు చేసుకోవాలి. తర్వాత ఏ విషయాన్నైనా సరే పరిపూర్ణంగా ఆలోచించడం. ఇది రైటా, ఇది రాంగా, మనం ఇది చెయ్యొచ్చా, ఇది చెయ్యకూడదా అనే భావనలు చేయడం. మనకి ఏమీ అక్కర్లేదు. ఈ రోజు మనకి మన పిరమిడ్ సొసైటీ ద్వారా మనకి ఈ జ్ఞానం వచ్చింది. కానీ మనకి అంతకు ముందు నుంచే ఎంతో మంది యోగులు వచ్చి మనకి జ్ఞానాన్ని ఉపదేశించారు. ఏ రోజు కూడా మనకి అది ఒక వినడం వరకే తీసుకున్నాం, కానీ దానిలోని జ్ఞానాన్ని పరిపూర్ణంగా ఎప్పుడు సూక్ష్మంగా మనము అన్వేషించలేదు, ప్రయత్నమే చేయలేదు. లేదంటే ఒక యోగి వేమన, ఒక షిరిడి సాయి, ఒక పుట్టపర్తి సాయి
అలాగే ఒక బాలయోగి ఎంతమంది వచ్చి చెప్పారో మనకి ఏమీ అర్థం కాలేదు. కానీ మనకి నిజంగానే అరటిపండు ఒలిచిపెట్టినట్టు మన గురుదేవులు బ్రహ్మర్షి పత్రిజీ జ్ఞానాన్ని ఎంత చక్కగా సులువైన పద్ధతిలో మనకు అందించారు. అది ఆచరించుకుంటూ మన ఎరుకతో ఉంటూ మనం ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం ఎలా ఉండాలి, మన స్థితిని మనం ఎలా పెంచుకోవాలి, మనం ఎలా అద్భుతంగా జీవించాలి అనేది. మన ఒక మానవుడే కాదు, ప్రతి జీవి కూడా వాటి పరిధిలో అద్భుతంగానే జీవిస్తాయి. మానవుడే గొప్పవాడు అనుకోవాల్సింది. చీమలు చూడండి, చీమలు ఎంత ఉంటాయి, ఒక పుట్టని ఎంత అద్భుతంగా కడతాయి అవి. ఒక మానవుడికి ప్రతి జీవిలోని వాటి పరంగా నాకు ఒక ఎక్స్పీరియన్స్ ఏంటంటే నేను ఒక గ్రేప్ వైన్ వేశాను. చాలా పెద్ద మొక్క వచ్చింది. దానికి ద్రాక్ష పళ్ళు గుత్తులు వస్తుంటే మా అబ్బాయి అన్నాడు, అమ్మ మనం పళ్ళు కొనుక్కోగలము, ఇవి ఈ ఈ జీవాలకి వదిలేసేయండి అంటే అక్కడ బటర్ఫ్లైస్ వచ్చి అవి ఎంత అద్భుతంగా, నాకు ఇప్పటికీ కూడా నవ్వు వస్తుంది. ద్రాక్ష పళ్ళు గుత్తు గుత్తు అలాగే ఉంటది, ఆ ఆ పండు చెక్కు చెదరదు, లోపల ఉన్న రసాన్ని పీల్చేసాయి అవి. నాకు ఎంత సరదా వేసేదో వాటిని చూస్తే. మళ్ళీ ఆ ఎండిపోయిన వాటిని మేము తీసి పడేసి మళ్ళీ అప్పుడప్పుడు కూడా ఆకులు కత్తిరించి మళ్ళీ రావడం కోసం చేస్తున్నా. నాకు అప్పుడు అనిపించింది, ఓ అసలు ఎంత ప్రతి జీవికి ఎంత అద్భుతమైన శక్తి ఉంది. అంటే మానవుడికి ఎంత శక్తి ఇచ్చాడో ప్రతి జీవికి వాటి పరిధాంతి ఇచ్చాడు. కానీ ఎక్స్ట్రాడినరీ ఏంటి ఇచ్చాడు అంటే బుద్ధి, వివేకం, మనసు ఎక్స్ట్రాడినరీ ఇచ్చిన వల్ల దాని వల్ల మనం ఏమవుతున్నాం అంటే ఇంకా మనం పెడత్రోవలు పెట్టుకొని మన జీవితాన్ని అస్తవ్యస్తం చేసుకుంటున్నాం. ఆటలకి ఆ మనసు ప్రభావం అంతగా లేదు కాబట్టి వాటికి చావు అంటే ఏంటో భయం లేదు. ఈ రోజు ఆకలేస్తే ఇప్పుడు ఆకలి కోసమే అవి ప్రయత్నిస్తాయి. మనకి ఎక్స్ట్రాడినరీ మనసు ఇచ్చాడు కాబట్టి మనం రేపటి గురించి భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంటాం. ఇవన్నీ మాట్లాడుతున్నా, ఇవన్నీ అనుభవాలు వచ్చినా సరే ఇందులో పరిపూర్ణత ఏ ఒక్కరు కూడా 100% పొందలేరు. ఎందుకంటే ప్రాపంచిక జీవితంలో జీవిస్తున్నాం కాబట్టి. అలా పొందిన వాళ్ళు కూడా వేల జనాలుండి ఈ రోజు ఆహారమే లేకుండా జీవించే వాళ్ళు కూడా ఉన్నారు. మనం ఈ రోజు ఏదైనా చూస్తున్నాము, మన అనుభవంలోకి వస్తుంది ఒక మిరాకిల్ అంటే అది అవతల మనిషికి వస్తుంది, మనకి రాలేదు అంటే మనము సాధన చేయలేదు. సాధన ద్వారా ఏదన్నా సాధించవచ్చు అనే సత్యాన్ని మనము తెలుసుకున్నాము. సాధన ద్వారా ఈ వర్క్ చేస్తూ చక్కగా జీవిద్దాం. ఎంతసేపు నా మాటలు శ్రద్ధగా విన్న దివ్యాత్మ స్వరూపులందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మీ వాయిస్ వినిపించలేదు మేడం. థ్యాంక్ యూ. ఎంతో అద్భుతంగా చెప్పారు. సాధన ద్వారా దేన్నైనా సాధించగలము అని మీ అనుభవాల్ని చాలా చక్కగా, లోకల్ అయినా కానీ ఇంత బాగా నాకు తెలియదు. ఈరోజు పూర్తిగా తెలుసుకున్నాను. ఐఫోన్ మాట్లాడండి మేడం, అన్మ్యూట్ చేసుకోండి. నమస్తే రాజేశ్వరి మేడం, నేను అనుషాని. నమస్తే మేడం. చాలా బాగుంది మేడం. మీతో నేను నేపాల్ ట్రిప్ వచ్చాను కానీ మీవేమీ నేను వినలేదు. చాలా చాలా బాగున్నాయి మీ ఎక్స్పీరియన్సెస్. థ్యాంక్ యూ. హాస్టల్ గా మీరు మీ కూతురికి చేసిన అది చాలా బాగా అనిపించింది. నాకు ఈ మధ్య ట్రిప్ నుంచి వచ్చాక అక్కడ కింద పడిన నీ పెయిన్ స్టార్ట్ అయింది. సో నాకు Okay. మేబీ బూస్టప్ ఏమో, ఇంకొంచెం ఎక్కువ మెడిటేషన్ చేసుకుంటే నా నీ పెయిన్ పోతుంది అనేది నాకు మాస్టర్స్ మీ ద్వారా ఈరోజు అందించారు. థ్యాంక్ యూ సో మచ్ రాజేశ్వరి మేడం. ఈరోజు థ్యాంక్ యూ. మార్నింగే అనుకున్నాను రాజేశ్వరి గారా ఖచ్చితంగా స్టార్టింగ్ నుంచి వినాలి అనేసి. థ్యాంక్ యూ మేడం. మీ ఎక్స్పీరియన్సెస్ చాలా చాలా మాకు బూస్టప్ అయితే ఇచ్చాయి. ఇంకొంచెం ఆ సాధనని ఇంప్రూవ్ చేసుకోవడానికి హెల్ప్ అయ్యాయి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. తప్పకుండా మేడం. మీరు అలా సాధన చేస్తున్నప్పుడు మీరు ఒక సంకల్పం చేసుకోండి. ఏంటంటే మీది ఏదైతే ప్రాబ్లం ఉందో నా ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది అనే ఒక ఫీలింగ్ తో మీరు సాధన చేయండి కంపల్సరీ. తర్వాత అయిపోయింది అనే భావనని పటిష్టంగా ఉంచండి. కంపల్సరీ క్యూర్ అవుతుంది మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ అండి. రమణమ్మ గారు మాట్లాడండి. అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. ఓకేనా? వినిపిస్తుందా వాయిస్? వినిపిస్తుంది. మీరు కనిపిస్తే బాగుంటది కదా. ఏంటమ్మా? మీరు కనిపించి మాట్లాడితే బాగుంటుంది అంటున్నాను. మార్నింగే కదా, ఎలాగో ఉంటాం. ఓకే కంటిన్యూ. కనిపిస్తే బానే ఉంటది. ఉండండి అలా ఒక్కసారి. సూర్యకుమారి గారు మీరు కూడా అన్మ్యూట్ చేసుకోండి. అమ్మ రమణమ్మ గారు మాట్లాడండి. అదే
ఈ మధ్య వికసిత పుష్పాలకి దూరం అయ్యాము. ఎందుకో రాత్రి టక్మని చూశానన్నమాట. ఆహా, రాజేశ్వరి కదా, వినాలి, తన ఎక్స్పీరియన్స్లు బాగున్నాయని విన్నాను నేను. సరే, అంటే ఈ మధ్య ఒక్కొక్కరికి దగ్గులు అవి ఇవి ఇంట్లో ఎలాగో ఉన్నారనమాట. సరే, ఆ వికసిత పుష్పాల్లోకి వెళ్ళట్లేదు, ఏమీ చేయట్లేదు అనుకున్నాను, కానీ బాగుంది. చాలా బాగుందమ్మా రాజేశ్వరి తల్లి. థ్యాంక్ యూ మీ అమ్మా, థ్యాంక్ యూ ఎక్స్పీరియన్స్ వెరీ మచ్. అంతా పాప అంటే మీరు ఇచ్చిన గైడెన్స్ తో పాప క్యూర్ అవడం చాలా అద్భుతం. అవును మేడం, చాలా అద్భుతంగా జరిగింది. చాలా అద్భుతం. తక్కువని వాళ్ళ ఇంట్లో చాలా చేంజెస్ వచ్చాయి. వాళ్ళు కూడా అవును, ఇంట్లో అవును, నాన్ వెజ్ అవును, అది వంట మనిషి చాలా బాగా మారారు వాళ్ళు అవును, కూడా. అదే కదా. ఉమ్. తర్వాత మన గణేష్ గారి దగ్గర నేర్చుకున్నారు అనగానే, ఓహో అవునా, గణేష్ ఇక్కడ ఉన్నప్పుడు ఒకసారి అన్నారనమాట. కానీ చెప్తుంది అంటే ఎవరికి ఏది ప్రాప్తి అయితే అది. చాలా అదేలేండి, అవును బాగుంది. మేడం. ఓకే గణేష్ మేడం. మాస్టర్ గణేష్ మాస్టర్ మనందరికి 2010 ఆ టైం నుంచే తెలుసు. ఆయన పత్రిసార్ ప్రకృతి వ్యాలీలో ఫ్లూట్ ఇవ్వటం, ఆ తర్వాత సాధన పెంచేసుకొని ఇప్పుడు నాది యోగి లాగా మారిపోయారు. ఎంతో అవునవును, మందికి నేర్పిస్తున్నారు. నిజంగా మన కళ్ళ ముందే మనం అలాగే అవును. ఉన్నాం. వీరు కూడా ఇప్పుడు బాగా తయారయ్యారు, చక్కగా పాడతారు, చక్కగా ఫ్లూట్ వాయిస్తారు. అద్భుతమే. సూర్యకుమారి మేడం మాట్లాడండి. హాయ్ అనిత, డివైన్ మార్నింగ్. డివైన్ మార్నింగ్ అమ్మా. మార్నింగ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. చాలా మీ ఎక్స్పీరియన్స్ ఇప్పటి వరకు వినలేదు. మనం కలుసుకోవడం మాట్లాడుకోవడమే తప్ప ఎక్కడైనా అవును. చాలా ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది, చాలా ఆనందం అనిపించింది. పూర్పనపాలు ప్రతి వాళ్ళందరూ ఎక్స్పీరియన్స్ కూడా వచ్చేస్తున్నారు. చాలా అద్భుతంగా ఉంది, చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ మేడం. చాలా థ్యాంక్ యూ. ఓకే మేడం, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అండి, థ్యాంక్ యూ. అద్భుతంగా ఇప్పటి వరకు వారి అనుభవాలు విన్నాము. హాస్టల్ ఎక్స్పీరియన్స్లు, హాస్టల్ సర్జరీలు జరగటం మనకి అని వినటం కాకుండా తమ అనుభవం ద్వారా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ, ఇది విన్న వాళ్ళందరూ ఎలా జరిగింది. ఇప్పుడు రోజు సాధన చేసే వాళ్ళు చెప్తే ఒక రకంగా ఉంటుంది. తను అప్పుడే ధ్యానంలోకి వచ్చి తన మీద వాళ్ళ అమ్మ మాట మీద నమ్మకంతో చేసి తను హాస్టల్ సర్జరీ అవ్వటము, తర్వాత డాక్టర్ తో కూడా అవసరం లేకుండా జరగటం, ఇదంతా చాలా చిన్న విషయం లాగా అనిపిస్తుంది చూసేందుకు, కానీ ఎంత పెద్ద వర్క్ జరిగింది. ఇంకోటి అశ్రమం ఎంత మేడం, బరువు ఇంకోటి అయిపోయింది. అనిత, అప్పుడు ఆ డాక్టర్ ఫోన్ లో ఆపరేషన్ ఇమీడియట్ గా చేయాలని ఫోన్ చేస్తుంటే, మేము ఇది జరిగిన తర్వాత మేము నడుచుకొచ్చేస్తుంటే డాక్టర్ అలా ఉండిపోయి ఒకటే ఇదేంటి స్ట్రెచర్ మీద రావాల్సిన మనిషి నడుచుకొచ్చేస్తుంది అనేసి షాక్ అయ్యాడు ఆ డాక్టర్ కూడా. ధ్యానం ద్వారా ఇదంతా జరిగిపోతుంటే మేమంతా ఎందుకు అని మాట్లాడాడు. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ మా అమ్మాయిదైతే. మరి ప్రతి 6 నెలలకి అన్నారు. మనం ఇప్పుడు మాస్టర్స్ మనకి ధ్యానం ద్వారా తగ్గినాయి అన్నా కానీ ఇంతవరకు మనం ఈ సమయంలో ఎక్కువ చెప్పుకోకపోయినా ప్రతి ఒక్కళ్ళు తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకుంటారండి. చెక్ చేయించుకున్న తర్వాత వాళ్ళు అవసరం లేదు అని చెప్పిన తర్వాతనే మనం ప్రొసీడ్ అవుతాం. ఈ పూర్తిగా వినకుండా అమ్మ వీళ్ళు ధ్యానాలు చేసి తగ్గించుకున్నాం అంటున్నారు, తర్వాత కంటిన్యూ అవుతున్నాయి, ఇలాంటి మాటలు కూడా నేను విన్నాను. అందుకే ఇప్పుడు క్లారిటీగా చెప్తున్నాను అనమాట. తగ్గించుకున్న తర్వాత కూడా మళ్ళా డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఇప్పుడు మేడంకి నేను చెప్పలేదు కదా, మేడమే చెప్తున్నారు, ఆ డాక్టరే ఆశ్చర్యపోయారు అనేసి. దేనిని గుడ్డిగా నమ్మవద్దు, దానిని మనం ఆచరించిన తర్వాత మనకు వచ్చిన ఫలితాన్ని చూసుకున్న తర్వాతనే నమ్మాలి. ఇక్కడ మనకి స్పిరిచువాలిటీ అంటే మూఢనమ్మకం, గుడ్డి నమ్మకం ఇలాంటివి కాదు. అది సైన్స్ వచ్చిందే స్పిరిచువాలిటీ అంతా మన వేదాల్లో ఉంది. ఆ సనాతన సాంప్రదాయం నుంచి ఇదంతా వచ్చింది. ధ్యానం అన్నది ఒక టైం వేస్ట్ పని కాదు. కొంతమందికి అపోహలు ఉన్నాయి రకరకాలు, వీళ్ళు గంటలు గంటలు కళ్ళు మూసుకుని కూర్చుంటారు ఏమొస్తుంది అన్నది. కానీ ఆ సాధన ఆ పరిపక్వతకి చెందినప్పుడు ఆ ఫలితాలు పొందిన వారికి మాత్రమే తెలుస్తుంది. ఎవరు వ్యక్తిగతంగా తీసుకోవద్దండి, నేను విన్న వాటిని బట్టి మాత్రమే చెప్పాను. నిజం మేడం, నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత నేను మా ఇంట్లో మా అమ్మ అందరికీ చెప్పారు, కానీ స్ట్రాంగ్ గా పట్టుకున్నది నేనే, కానీ అందరికీ దూరం అయిందని కూడా నేనే. నాకేమీ పర్వాలేదు, నేను బాగున్నా, నాకు అది చాలు. నిజంగానే ఇందులో మనం ఎంత పట్టుకుంటే అంత ఫలితాలు సాధిస్తాం అనేది నాకు మంచి ఎక్స్పీరియన్స్ అయింది. చలపతిరావు గారు మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ మేడం. అందరి గురు జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి దంపతులకు నా యొక్క ఆత్మ ప్రణామాలు. ఈ జూమ్ మీటింగ్ అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి నా యొక్క కృతజ్ఞతలు మేడం.
ఒక 2 days నుంచి ధ్యానం చేసేటప్పుడు వేళ్ళలో వేలు పెట్టుకొని చేస్తుంటే వేళ్ళు కొద్దిగా పెయిన్ అనిపిస్తుంది మేడం. మీ సమస్య ఏదైనా సరే సమాధానం మీ లోపలే ఉంటది సార్. మీరు అలా ధ్యానం చేస్తున్నప్పుడు కూడా అలా ఎందుకు జరుగుతుందో మీకు మీరు ప్రశ్నించుకోవాలి. మీకు మీరు ప్రశ్నించుకొని సాధన పెంచండి. ఒకటి ఏం జరిగినా సరే యాక్సెప్ట్ చెయ్యండి. జరిగేదాన్ని సాక్షిగా చూస్తుండండి, సమాధానం మీకే దొరుకుతుంది. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కో రకమైన ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. మీ అనుభవం ఏంటో మీ పరంగా మీకు తెలుస్తుంది కానీ నాకు తెలియదు. అది మీకు అలా వస్తుంది. 2 days నుంచి వేళ్ళు కొద్దిగా పెయిన్ అనిపిస్తుంది మేడం. ఆ ఒకటి విధంగా ఏది జరిగినా అది మంచే గాని మనకి దాన్ని సాక్షిగా చూస్తుండండి. మన ధ్యాన స్థితిలో మనం ఏమి అనుభవించినా, కొంతమందికి నడుం పెయిన్ వచ్చేస్తుంది అంటారు, కొంతమందికి మెడలో నొప్పి వచ్చేస్తుంది అంటారు, రకరకాలు ఉంటాయి. కొంతమందికి తల విపరీతంగా ఏదైనా సరే దాని అనుభవ సారాన్ని తెలుసుకోవాలంటే మన సాధన ఇంకా కొంచెం ఎక్కువ పెంచుకుంటూ దాని పట్ల సాక్షిగా గమనిస్తూ ఉండడమే. ఏది జరిగినా మంచే, మీకు ఒక మంచి జరుగుతుంది అనే భావంతోనే మీరు ఉండాలి. ఓకేనా సార్? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. మాస్టర్స్, మరి సమయం అయిపోయింది ఆల్రెడీ. మనకి 11 గంటలకి నక్షత్ర మిత్రులు ఈ రోజు చివరి రోజులో ఉన్నాము. తప్పనిసరిగా విధిగా అందరూ జాయిన్ అవ్వండి. రేపటి నుంచి మనందరికీ ఎంతో ఇష్టమైన అనెస్థేషియా బుక్ జ్ఞానం పంచుకోవడానికి మన సరోజ మాస్టర్ వస్తారు. తప్పనిసరిగా జాయిన్ అవ్వండి. ఇప్పటి వరకు ఈ చూసిన జ్ఞానాన్ని మీ ఫ్రెండ్స్ లో కానీ బంధువులలో కానీ ఎవరికైనా తప్పనిసరిగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. మీ అందరికి కూడా ఇది నచ్చింది అనుకుంటున్నాను. తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి. మాస్టర్స్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కటం వల్ల నోటిఫికేషన్స్ వస్తాయి. మనం అందరికీ మన వీడియోస్ ని షేర్ చేయటం ఇది కూడా ఒకలాంటి సేవనే కదా. ఎవరికి ఏ అనుభవం ద్వారా ఎవరు ఏ స్ఫూర్తి తీసుకుంటారో. స్టార్టింగ్ లో ఇందాక మేడం మాట్లాడారు, రాజేశ్వరి మేడం తెలుసు మన ఆ ట్రిప్ లో జరిగిన ఎక్స్పీరియన్స్ నాకు ఎక్కువ సాధన చేయాలని చెప్పేసి మీ నుంచి వచ్చింది అనేసి. అలాగే ఎవరు దేని నుంచి స్ఫూర్తి తీసుకుంటారో తెలియదు. కాబట్టి అందరం షేర్ చేద్దాము. థ్యాంక్ యూ రాజేశ్వరి మేడం, మీకు ప్రత్యేక ధన్యవాదాలు. మన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.